Okay, all of you, good morning, madams and sirs. So today we are Good morning, discussing sir. about introduction to email and their features. Okay, now I will share my screen. All of you check it once. All of you see my screen? Yes, sir. Yes, sir. Okay. So first of all, introduction to email. So what is email? How we are using emails in our business or other purposes for communication. Next, what are the objects in this session? So we will see object. Objective means, so what is email, the history of emails, and what is an email definition, and what happens when we send an email. Email messages, email folders, email addresses and attachments, types of emails, email requirements and advantages, disadvantages of emails, how to create an email. So why we are using email? So let's go for our session. The full form of email is electronic mail. The full form of email means electronic mail. Next. సో ఎలక్ట్రానిక్ మెయిల్ అనేటువంటి దాన్ని 1965లో మనకి రే టామ్లిన్సన్ అనేటువంటి వ్యక్తి మనకి ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో ఈ ఈమెయిల్ ఇంట్రడ్యూస్ చేశారు, ఎందుకు చేశారు అనేటువంటిది ఒక్కసారి చూసినట్లయితే, so before 1965 we are communicate by letters or telegram or phones or fax. సో మనం ఏదైతే కమ్యూనికేట్ చేయాలి అనుకుంటున్నామో వాటిని 1965 కంటే ముందు మనము ఎలా చేసుకునేటువంటి వాళ్ళము అంటే, మనకి కంప్యూటర్స్ లేదనమాట. 1965లో ఈమెయిల్ కనుక్కోక ముందు మనము ఫస్ట్ ఏదైనా ఒక మెసేజ్, నేను ఏదైతే చెప్పాలనుకుంటున్నానో ఆ మెసేజ్ ని వేరొక వ్యక్తికి చేరవేసేటువంటి ప్రాసెస్ ఏ విధంగా ఉండేటువంటివి, ఏంటివి అనేటివి ఇప్పుడు చూద్దాం ఒక్కసారి. సో ఇందులో భాగంగా మనకి ఫస్ట్ గ్రీటింగ్స్ కానీ, లేదంటే ఏదైనా ఒక మెసేజ్ కానీ, లేకపోతే ఏదైనా ఒక డాక్యుమెంట్ కానీ, లేకపోతే ఒక లెటర్ కానీ, ఇవన్నింటినీ కూడా ఫస్ట్ మనము త్రూ పోస్టల్ ద్వారా మాత్రమే మనము రిసీవ్ చేసుకునే వాళ్ళము, అదే విధంగా సెండ్ చేసేటువంటి వాళ్ళం. అయితే పోస్టల్లో మనకి టైము ఎక్కువ తీసుకునేటువంటిది. ఏదైనా ఒక మెసేజ్, ఎమర్జెన్సీ మెసేజ్ మనం పంపించాము అంటే, సో దానికంటూ ఒక ప్రాసెస్ ఉంటుంది. మనము ఒక లెటర్ కానీ, ఒక గ్రీటింగ్ కానీ సెండ్ చేసినప్పుడు పర్టికులర్ పోస్ట్ ఆఫీస్ నుంచి ఆ నియర్ బై అడ్రస్ ఉండేటువంటి హెడ్ పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ అడ్రస్ లో డెలివరీ అయ్యేటువంటిది ఇంతకు ముందు ఉండేటువంటి ప్రొసీజర్. సో పోస్టల్ అనేటువంటిది ఇప్పటికీ ఉంది. అయితే మనకి నార్మల్ పోస్టల్ కి, అదే విధంగా స్పీడ్ పోస్ట్, అదే విధంగా ప్రొఫెషనల్ పోస్టులు అన్ని కూడా ఇప్పుడు మనకి అవైలబిలిటీలో ఉన్నాయి. సో స్టార్టింగ్ మనకి ఈ పోస్టల్లో ఏదైనా ఒక మెసేజ్ ఒక పర్సన్ నుంచి రెండవ పర్సన్ కి వెళ్ళాలి అంటే ఎక్కువ టైం తీసుకునేటువంటిది, అదే విధంగా ప్రొసీజర్ కూడా మనకి ఎక్కువగానే ఉండేది. అయితే ఈ పోస్ట్ సర్వీసెస్ తర్వాత మనకి టెలిగ్రామ్స్ వచ్చాయి. సో ఈ టెలిగ్రామ్ లో ఏంటంటే, వాయిస్ ని మనం ఏదైతే చెప్పాలి అనుకుంటున్నామో ఆ వాయిస్ ని రికార్డ్ చేసి ఆటోమేటిక్ గా నియర్ బై టెలిగ్రామ్ వాళ్ళకి పంపించేవాళ్ళం అనమాట. సో పోస్టల్ తర్వాత టెలిగ్రామ్ మనకి అలా యూజ్ అయ్యేటువంటిది.
కంపేర్ టు పోస్టల్ చూసినట్లయితే టెలిగ్రామ్ లో మనకి కొంత తొందరగా ఏదైనా ఒక మెసేజ్ అందేటువంటిది. అయితే దాని తర్వాత మనకి ఫ్యాక్స్ మిషన్స్ అని చెప్పేసి ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో ఈ ఫ్యాక్స్ మిషన్స్ లో మనం ఏదైతే ఒక మెసేజ్ కానీ లేకపోతే ఒక కంటెంట్ కానీ మనము ఒక పేపర్ లో టైప్ చేసి దాన్ని స్కాన్ చేసి ఫ్యాక్స్ అనేటువంటి ఒక నంబర్ ఉంటుంది, నియర్ బై పర్సన్ కి ఏదైతే ఫ్యాక్స్ నంబర్ ఉంటుందో ఆ ఫ్యాక్స్ నంబర్ కి మనము పంపించేవాళ్ళం. సో దాని తర్వాత ల్యాండ్ ఫోన్స్ వచ్చాయి. సో ఈ ల్యాండ్ ఫోన్స్ ద్వారా మనకి డైరెక్ట్ కమ్యూనికేషన్ బిట్వీన్ 2 పర్సన్స్ అనేటువంటిది జరుగుతూ ఉంది. అయితే ల్యాండ్ ఫోన్స్ తర్వాత మనకి సెల్ ఫోన్స్ వచ్చాయి. సెల్ ఫోన్స్ లో ఇంకా స్పీడ్ గా ఏదైనా కమ్యూనికేషన్ త్రూ మెసేజెస్ ద్వారా మనము కమ్యూనికేట్ చేసుకుంటూ ఉన్నాం కొంతవరకు. అయితే ఆండ్రాయిడ్ మొబైల్స్ వచ్చిన తర్వాత మనకి ఏదైనా ఒక మెసేజ్ ని ఇన్ ది ఫార్మ్ ఆఫ్ వాయిస్ కావచ్చు, లేదా పిక్చర్స్ కావచ్చు, లేదా ఇమేజెస్ కావచ్చు, లేకపోతే లెటర్స్ ఫార్మేషన్ లో అటాచ్మెంట్స్ కావచ్చు, వీడియో ఫార్మాట్స్ కావచ్చు, ఇలాంటివన్నిటినీ కూడా మనము సెండ్ చేసుకునేటువంటి పాసిబిలిటీస్ మనకి స్మార్ట్ ఫోన్స్ లో వచ్చాయి. అయితే ఈ స్మార్ట్ ఫోన్ వర్క్ అవ్వాలి, మనం ఎలా ఒక మెసేజ్ ని ఫార్వర్డ్ చేయాలి, సెండ్ చేయాలి అనేటువంటిది చూస్తే, సో మనకి కంప్లీట్ గా ఎలక్ట్రానిక్ మెయిల్ ద్వారా ఏదైనా ఒక మెసేజ్ ని మనము ఫార్వర్డ్ చేయగలుగుతాం. సో ఎలక్ట్రానిక్ మెయిల్ అంటున్నాం, ఈమెయిల్ ఫుల్ ఫామ్ ఎలక్ట్రానిక్ మెయిల్ అని చెప్తున్నాం. సో వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ ఎలక్ట్రానిక్ మెయిల్ అంటే ది ట్రాన్స్మిషన్ ఆఫ్ computer stored messages in the form of images, voice or attachments or folders or files by using telecommunication అని చెప్పి మనం సింపుల్ గా చెప్పొచ్చు డెఫినిషన్. అయితే ఇక్కడ మనము ఈమెయిల్ ద్వారా ఎప్పుడైతే ఒక కమ్యూనికేషన్ లో ఒక డేటాని కానీ, లేదా ఒక పిక్చర్ ని కానీ, లేదా ఒక వాయిస్ మెసేజ్ ని కానీ పంపిస్తున్నామో ఫ్రాక్షన్ ఆఫ్ మినిట్స్ లో మనకి ఎవరికైతే అందాలనుకుంటుందో ఆ మెసేజ్ వాళ్ళకి అందుతుంది. సో ఈ ఫ్రాక్షన్ ఆఫ్ మినిట్స్ లో మళ్ళీ ఆ రెండో వ్యక్తి ఏదైతే కమ్యూనికేట్ చేయాలి అనుకుంటున్నాడో మొదటి వ్యక్తికి చేస్తున్నాడు. సో ఇక్కడ మనకి కంపేర్ టు పోస్ట్ నవీన్ నెట్వర్క్ ప్రాబ్లం ఉందా? అవును సార్, సో డిస్కనెక్ట్ అయింది. సో సారీ ఫర్ ది డిస్టర్బెన్స్. ఓకే, క్యారీ ఆన్. సో స్క్రీన్ షేర్ అయింది అందరికి? ఇంకా లేదు సార్. అవుతుంది సార్, అయింది సార్. ఓకే, సో మనము ఈమెయిల్స్ ని ఎలా పంపించాలి ఏంటి అనేటువంటిది చూస్తున్నాం. అయితే సో హిస్టరీ ఆఫ్ ఈమెయిల్. సో ఒకసారి హిస్టరీ ఆఫ్ ఈమెయిల్ చూసినట్లయితే ఇందాక మనం చెప్పుకున్నట్లు ఈమెయిల్ అంటే ఎలక్ట్రానిక్ మెయిల్ అని చెప్పాం. ఎలక్ట్రానిక్ మెయిల్ కెన్ బి డిఫైన్డ్ యాజ్ ది ట్రాన్స్మిషన్ ఆఫ్ కంప్యూటర్ స్టోర్డ్ మెసేజెస్ బై యూజింగ్ టెలికమ్యూనికేషన్ అని చెప్పి చెప్తున్నాడు. అయితే ఈ టెలికమ్యూనికేషన్ ద్వారా మనం ఏదైతే ఒక మెసేజ్ ని స్టోర్ చేసి కంప్యూటర్ ద్వారా ట్రాన్స్మిట్ చేస్తున్నామో దాన్ని ఈమెయిల్ అని చెప్పి క్లియర్ కట్ గా చెప్తున్నాడు. సో నెక్స్ట్, ది ఫస్ట్ ఈమెయిల్ సిస్టమ్ ఆర్ డెవలప్డ్ అట్ SCD and MIT in 1965. సో మనం ఆల్రెడీ చెప్పుకున్నాం ఫస్ట్ ఈమెయిల్ ఎవరు కనుక్కున్నారు, ఎక్కడ కనుక్కున్నారు అనేది ఇన్ ది ఇయర్ ఆఫ్ 1965 లో కనుక్కున్నారని చెప్పాం. అదే విధంగా ఎక్కడ కనుక్కున్నారు అంటే SDC అండ్ MIT అనేటువంటి ఇన్స్టిట్యూట్ ద్వారా కనుక్కున్నారు. అయితే ఇక్కడ చూడండి ఒకసారి, each system was designed to facilitate a message delivery between user on a single machine అంటున్నాడు. సో ఏదైతే మనం ఒక మెసేజ్ ని పాస్ చేయాలి అనుకుంటున్నామో ఆ మెసేజ్ మనకి
సింగిల్ యూజర్ సింగిల్ మిషన్ ద్వారా డెలివరీ అయ్యేది చూస్తున్నాం. నెక్స్ట్ అతని పేరేంటి అనేసి చూసినట్లయితే రాయ్ టామ్లిన్సన్ అనేటువంటి వ్యక్తి ఈమెయిల్ ను ఇన్వెస్ట్ చేయడం జరిగింది. అయితే 1971 లో ఎసెన్షియల్లీ ఫాస్టింగ్ గ్లోబల్ బిజినెస్ కమ్యూనికేషన్ అనేటువంటి ఒక కొత్త వాటిని కొంచెం ఇంప్లిమెంట్ చేశారనమాట. అంటే 1965 కన్నా కొంచెం అడ్వాన్స్డ్ గా ఫ్యూచర్స్ ని పెట్టి మనకి డెవలప్ చేయడం జరిగింది. చూడండి ఇక్కడ హిస్టరీ ఆఫ్ ఈమెయిల్ లో 1971 లో ఫస్ట్ ఈమెయిల్ ఎవర్ సెంట్ బై రాయ్ టామ్లిన్సన్ అని చెప్పేసి చెప్తున్నాం. అంటే అతను ఒకసారి కనుక్కొని టెస్టింగ్ కోసం పంపించడం కూడా జరిగింది. అయితే 1993 లో యు హావ్ గాట్ ఎ మెయిల్, అంటే ఇక్కడ AOL ఈమెయిల్ లాంచ్ అనేటువంటి ఒక సాఫ్ట్వేర్ ని ఇంట్రడ్యూస్ చేయడం కూడా జరిగింది. ఈ AOL అంటే ఏంటి అంటే ఇన్ ది ఇయర్ ఆఫ్ 1993 both America Online and Dolphy started their email services through the internet. సో ఇక్కడ AOL అంటే అమెరికా ఆన్లైన్ సర్వీసెస్ అని చెప్పి మనము క్లియర్ కట్ గా తెలుసుకుంటున్నాం. అయితే AOL కి డాల్ఫీ స్టార్టెడ్ ఇన్ బిట్వీన్ ది కమ్యూనికేషన్. సో వీళ్ళిద్దరికి మధ్యలో కమ్యూనికేట్ చేసుకోవడం కోసం వీళ్ళు ఒక సాఫ్ట్వేర్ ని లాంచ్ చేయడం జరిగింది. అయితే మనకి ఏదైతే కమ్యూనికేషన్ జరుగుతుందో ఈ కమ్యూనికేషన్ అంతా కూడా ఇంటర్నెట్ ద్వారా మాత్రమే జరుగుతుంది. నెక్స్ట్ 2004 లో లాంచ్ ఆఫ్ గూగుల్ జీమెయిల్ అంటున్నాడు. సో ఈ AOL తర్వాత నెక్స్ట్ వర్షన్ లో 2004 లో గూగుల్ అనేటువంటి వాళ్ళు వాళ్ళ యొక్క ప్రాపర్టీస్ తో వాళ్ళ యొక్క ఫీచర్స్ తో ఈమెయిల్ ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో ఇక్కడ జీమెయిల్ అంటున్నాం, జీమెయిల్ లో G ఫర్ గూగుల్. సో మనకి గూగుల్ అంటే ఫుల్ ఫామ్ ఉంది. సో ఎవరైనా చెప్పగలుగుతారా? ఎనీబడి ది ఫుల్ ఫామ్ ఆఫ్ గూగుల్? రైట్. సో గూగుల్ ఫుల్ ఫామ్ మనకి ఏంటి అంటే గ్లోబల్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఓరియంటెడ్ గ్రూప్ లాంగ్వేజ్ ఆఫ్ ఎర్త్. సో వన్స్ మోర్, గూగుల్ ఫుల్ ఫామ్ గ్లోబల్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఓరియంటెడ్ గ్రూప్ లాంగ్వేజ్ ఆఫ్ ఎర్త్. సో ఇక్కడ మనకి మన భూమి పైన జరిగేటువంటి మొత్తానికి కూడా మనము ఎక్కడి నుంచి ఎక్కడికైనా కూడా ఎటువంటి డేటానైనా సరే గూగుల్ ద్వారా మనము సెర్చ్ చేసుకోవచ్చు. అది ఆర్గనైజేషన్ పరంగా కావచ్చు, కమర్షియల్ పరంగా కావచ్చు, ఎడ్యుకేషనల్ పరంగా కావచ్చు, ఎక్సెట్రా. సో నెక్స్ట్ చూసినట్లయితే ఇప్పుడు ప్రెసెంట్ మనకి జీమెయిల్ ఏ విధంగా యూజ్ చేస్తున్నారో చూద్దాం. 200 బిలియన్ ఈమెయిల్ మెసేజెస్ సెండ్ పర్ ఎ డే. సో మనకి జీమెయిల్ ద్వారా 2004 లో ఇంట్రడ్యూస్ చేసిన జీమెయిల్ ద్వారా ప్రెసెంట్ నోవేడేస్ లో 200 బిలియన్ ఈమెయిల్ మెసేజెస్ సెండ్ పర్ డే. సో ఒక రోజుకి 200 బిలియన్ ఈమెయిల్స్ అనేటువంటిది పంపిస్తున్నారు. నెక్స్ట్, సో డెఫినేషన్ ఆఫ్ ఈమెయిల్ ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. ఏంటని? ఇట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ ఎ ట్రాన్స్మిషన్ ఆఫ్ మెసేజ్ ఓవర్ కమ్యూనికేషన్ నెట్వర్క్స్. సో ఒక నెట్వర్క్ కి మధ్యలో కమ్యూనికేషన్ ను మనం ఏదైతే పాస్ చేస్తున్నామో దానిని ఈమెయిల్ అని చెప్పి వన్ మోర్ డెఫినేషన్ గా ఇక్కడ చెప్తున్నాడు. నెక్స్ట్, సో ఈమెయిల్ లో ఎలక్ట్రానిక్ ఫార్మ్ ఆఫ్ పోస్టల్ మెయిల్ అంటున్నాం. సో ఇక్కడ ఎలక్ట్రానిక్ మెయిల్ ఆఫ్ పోస్టల్ అంటే ఏంటి ఇక్కడ అంటే మనము ఏదైతే పోస్టల్లో ఒక లెటర్ ని కానీ లేకపోతే ఒక గ్రీటింగ్ ని కానీ ఫార్వర్డ్ చేస్తామో దాన్ని త్రూ కార్గో ద్వారా కానీ లేకపోతే వాళ్ళ యొక్క సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎలక్ట్రికల్లీ త్రూ నెట్వర్క్ ద్వారా పంపించగలుగుతారు. అదే విధంగా ఈమెయిల్ కన్సిస్ట్ ఆఫ్ 3 పార్ట్స్. మనకి మేజర్ గా
ఈమెయిల్ చూసినట్లయితే 3 పార్ట్స్ గా కనిపిస్తూ ఉంటుంది. ఆ ఫస్ట్ పార్ట్ ఏంటి అంటే ది యూజర్ నేమ్ ఆఫ్ ది ఇండివిజువల్. సో మనం ఏదైతే మెయిల్ క్రియేట్ చేసుకుంటామో ఆ మెయిల్ లో ఫస్ట్ నేమ్ అనేటువంటిది మన పేరుని మనం పెట్టుకుంటాం. సో ఎవరైతే యూజర్ క్రియేట్ చేసుకుంటారో వాళ్ళకి నచ్చినటువంటి నేమ్ ని యూజర్ నేమ్ గా డినోట్ చేస్తున్నాడు. ఇక్కడ ఫస్ట్ నేమ్ అనేటువంటిది యూజర్ నేమ్, దట్ ఈస్ పార్ట్ 1 అవుతుంది. అయితే పార్ట్ 2 లో ది సింబల్ అట్ ది రేట్ అనేటువంటిది మనము అసైన్ చేస్తున్నాం. అంటే యూజర్ నేమ్ తర్వాత మనము అట్ ది రేట్ అనేటువంటి సింబల్ ని అసైన్ చేస్తున్నాం. దిస్ ఈస్ కాల్డ్ పార్ట్ నంబర్ 2 అవుతుంది. నెక్స్ట్ విల్ గో ఫర్ పార్ట్ నంబర్ 3, ది యూజర్స్ డొమైన్ నేమ్. సో మనము డొమైన్ అంటే ఏంటి అంటే మనం ఏదైతే సెర్చ్ ఇంజన్ లో మనము అకౌంట్ క్రియేట్ చేసుకుంటున్నామో సో దట్ ఈస్ కాల్డ్ డొమైన్ నేమ్ అంటాం. సో ఫర్ ఎగ్జాంపుల్ జీమెయిల్ లో మనము డొమైన్ గా గూగుల్ ని తీసుకుంటున్నాం. అదే విధంగా యాహూ మెయిల్ లో డొమైన్ గా ఏమొస్తుందంటే yahoo.com అనేటువంటిది మనకి డొమైన్ గా తీసుకుంటాం. సో ఇక్కడ మనకి ఫస్ట్ యూజర్ నేమ్ వస్తుంది. యూజర్ నేమ్ తర్వాత అట్ ది రేట్ సింబల్ చూపిస్తుంది. ఈ సింబల్ ఎందుకు యూజ్ చేస్తాము అంటే మనం ఏదైతే ఒక మెయిల్ కానీ ఒక మెసేజ్ కానీ ఫార్వర్డ్ చేస్తున్నామో సెండ్ చేస్తున్నామో ఆ మెసేజ్ ని పర్టికులర్ డెస్టినేషన్ కి పంపించడానికి అట్ ది రేట్ అనేటువంటి సింబల్ ని యూజ్ చేస్తాం. అయితే సో యూజర్ నేమ్ ని అదే విధంగా డొమైన్ నేమ్ ని కలుపుతూ మనకి 1965 లో ఎవరైతే మనకి టామ్ లిన్సన్ ఉన్నాడో అతను అట్ ది రేట్ సింబల్ ని ఇంట్రడ్యూస్ చేయడం కూడా జరిగింది. సో ఇక్కడ ఎగ్జాంపుల్ చూసినట్లయితే మనకి ఆర్ స్మిత్ అట్ ది రేట్ yahoo.com అని చెప్పి ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు. సో ఇక్కడ ఆర్ స్మిత్ అనేటువంటిది యూజర్ నేమ్ అవుతుంది. సో ఇక్కడ డొమైన్ ఏంటి అంటే yahoo.com అవుతుంది. సో ఇక్కడ .com అంటే కమర్షియల్ మనకి తెలుసు. నెక్స్ట్ ఇక్కడ కింద చూడండి ఒకసారి ఈమెయిల్ అడ్రస్ అడుగుతున్నాడు. సో ఈ ఈమెయిల్ అడ్రస్ లో మనం ఏదైతే మెయిల్ క్రియేట్ చేసుకున్నామో కంప్లీట్ గా మెయిల్ ని టైప్ చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ గూగుల్ మెయిల్ క్రియేట్ చేసుకున్నాము. గూగుల్ మెయిల్ లో సైన్ ఇన్ చేయాలి అనుకున్నప్పుడు మనం కంప్లీట్ గా మెయిల్ ని టైప్ చేయాలా అంటే టైప్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకు అంటే ఆల్రెడీ డొమైన్ మనం గూగుల్ ఓపెన్ చేసుకున్నాం కాబట్టి మనం డైరెక్ట్ గా మన యూజర్ నేమ్ ఇచ్చేస్తే సరిపోతుంది. అట్ ది రేట్ కూడా మనకి అవసరం లేదు. సో ఇది ప్రాక్టికల్ గా ఒకసారి చూద్దాం. సో నెక్స్ట్ పాస్వర్డ్ కి వచ్చేసరికి మనం ఏదైతే అకౌంట్ క్రియేట్ చేసుకుంటామో సెక్యూరిటీ పర్పస్ కోసం పాస్వర్డ్ ఆల్రెడీ మనము సెట్ చేసుకునే ఉంటాము. ఆ యూజర్ నేమ్ ఏదైతే ఉంటుందో దానికి రిలేటెడ్ పాస్వర్డ్ మనం ఎంటర్ చేసినట్లయితే మనకి మెయిల్ అనేటువంటిది సైన్ ఇన్ అవుతుంది. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ ఈమెయిల్. సో ఈ టైప్స్ ఆఫ్ ఈమెయిల్స్ హౌ మెనీ టైప్స్ వి హ్యావ్ టు ఎలక్ట్రానిక్ మెయిల్ అంటే ఇందాక మనం చెప్పాం. సో జీమెయిల్ అనేటువంటిది వన్ ఆఫ్ ది టైప్ ఆఫ్ ఈమెయిల్ అని చెప్తున్నాం. అదే విధంగా యాహూ మెయిల్ చెప్తున్నాం, రెడిఫ్ మెయిల్ చెప్తున్నాం, హాట్ మెయిల్ చెప్తున్నాం. అదే విధంగా అవుట్లుక్ మెయిల్ .com కూడా చెప్తున్నాం. సో ఇవన్నిటిని కూడా టైప్స్ ఆఫ్ ఎలక్ట్రానిక్ మెయిల్ గా చెప్తున్నారు. అయితే ఈ టైప్స్ ఆఫ్ ఎలక్ట్రానిక్ మెయిల్ ని ఇంకో పేరుతో మనం ఎలా పిలవచ్చు అంటే టైప్స్ ఆఫ్ డొమైన్స్ అని కూడా పిలవచ్చు. ఇక్కడ ఎలక్ట్రానిక్ మెయిల్ లో మనము డొమైన్స్ ని డిఫరెంట్ గా యూజ్ చేస్తున్నాము. అందుకోసం మనము టైప్స్ ఆఫ్ డొమైన్స్ అని కూడా చెప్పచ్చు. అయితే మనకి ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసినటువంటి డొమైన్ ఏంటిది అంటే hotmail.com అనేటువంటిది ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసినటువంటి డొమైన్. సో ఈ హాట్మెయిల్ ఓల్డ్ వర్షన్ అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా హాట్మెయిల్ యూజ్ చేస్తున్నారు. తర్వాత రెడిఫ్ వచ్చింది. ఆ తర్వాత గూగుల్ యాహూ అనేటువంటిది ఫర్దర్ గా మనకి లాంచ్ చేయడం జరిగింది. సో హౌ టు యూజ్ ఈమెయిల్. సో ఈమెయిల్ ని ఎలా యూజ్ చేయాలి ఒకసారి చూద్దాం. ఈమెయిల్ హ్యాస్ బికేమ్ నవీన్ వాయిస్ బ్రేక్ అవుతుంది సార్. ఒక్క నిమిషం సార్. సో ఈమెయిల్ ని ఎలా యూజ్ చేస్తాము ఏంటి అంటే మనము మెయిల్ ని క్రియేట్ చేసుకునేటప్పుడు మనకి కొన్ని ప్రొసీజర్స్ ఉంటుంది. సో వాటిని ఏమంటాము అంటే
how to create a email or steps we can follow the create a mail అని చెప్పచ్చు. అయితే ఫస్ట్ మనము మెయిల్ క్రియేట్ చేసుకోవాలి అంటే స్టెప్ 1 లో ఏం చూడాలి అంటే ఫస్ట్ మన యొక్క ఇంటర్నెట్ బ్రౌజర్ ని ఓపెన్ చేసుకోవాలి. సో బ్రౌజర్ మనకి ఏదైతే ఉంటుందో, ఐ మీన్ ఫర్ ఎగ్జాంపుల్ నేను డొమైన్స్ చెప్పాను, మీకు యాహూ చెప్పాను, అదేవిధంగా రెడిట్ చెప్పాను, హాట్మెయిల్ చెప్పాను, జీమెయిల్ చెప్పాను. సో మనకి బ్రౌజర్ లో ఏదైతే డొమైన్ అవసరం అవుతుందో ఆ డొమైన్ లో మాత్రమే మనము ఫస్ట్ స్టెప్ లో ఓపెన్ చేయాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ నాకు యాహూ మెయిల్ కావాలి అనుకుంటే నేను యాహూ మెయిల్ డొమైన్ మాత్రమే యూజ్ చేస్తాం. అంటే yahoo.com అనేటువంటి దాన్ని మనము ఓపెన్ చేసుకున్నామంటే ఆటోమేటిక్ గా మనకి క్రియేట్ ఏ న్యూ మెయిల్ అని ఉంటుంది, లేదా క్రియేట్ ఏ మెయిల్ అని మనకి ఆప్షన్స్ చూపిస్తుంది. అయితే సో ఈ డొమైన్స్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే స్టెప్ 2 లో సో గ్యాదర్ ఈమెయిల్ అడ్రసెస్ ఆఫ్ పీపుల్ యు నో అండ్ పుట్ దెమ్ ఇన్ యువర్ కాంటాక్ట్. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఈమెయిల్ వాడేటప్పుడు మనం ఎవరికైతే ఈమెయిల్స్ పంపించాలి అనుకుంటున్నామో ఆ ఈమెయిల్ అడ్రస్లన్నిటినీ కూడా మనము గ్యాదర్ చేసుకుంటాం. అయితే మనం ఇప్పుడు హౌ టు క్రియేట్ ఏ మెయిల్ గురించి చూస్తున్నాం. సో ఈ మెయిల్ లో మనం ఒక్కసారి డొమైన్ ని ఓపెన్ చేసిన తర్వాత మనకి క్రియేట్ ఏ న్యూ మెయిల్ అనేటువంటిది కనిపిస్తుంది. ఈ క్రియేట్ ఏ న్యూ మెయిల్ దగ్గర ఓపెన్ చేసాము అంటే పర్టికులర్ గా మనకి నేము, అదే విధంగా డేట్ ఆఫ్ బర్త్, అదే విధంగా ఫోన్ నంబరు, దాంతో పాటుగా కంట్రీ, జెండరు, సో ఇవన్నీ కూడా మనకి చూపిస్తూ ఉంటుంది. సో ఇవన్నిటిని స్టెప్ బై స్టెప్ మనము ఫిల్ చేసి ఆటోమేటిక్ గా మనం ఏం చేయాలి అంటే నెక్స్ట్ స్టెప్ లోకి వెళ్ళాలి. సో ఇప్పుడు చూడండి, నేను ఆల్రెడీ బ్రౌజర్ ని ఓపెన్ చేశాను. నా స్క్రీన్ అందరికి కనపడుతుందా? కనిపిస్తుంది నవీన్. ఓకే. సో ఇప్పుడు నేను డొమైన్ అనేటువంటిది జీమెయిల్ తీసుకున్నా. సో జీమెయిల్ లో నేను ఒక అకౌంట్ ని క్రియేట్ చేయాలి అని నేను అనుకుంటున్నా. సో నాకు అవసరం కాబట్టి నేను జీమెయిల్ ఓపెన్ చేసుకుంటున్నాను. అయితే సో మనం ఏం చేయాలని చెప్పాను, ఆల్రెడీ బ్రౌజర్ ఓపెన్ చేసిన తర్వాత మనకి క్రియేట్ ఏ మెయిల్ అని టైప్ చేసుకున్నా మనకి వస్తుంది. లేదా సెకండ్ మెథడ్ ఏంటి అంటే సైన్ ఇన్ అనేటువంటి ఆప్షన్ లో మనం క్లిక్ చేసాము అంటే ఇక్కడ ఆల్రెడీ మనకు అకౌంట్ ఉంటే అకౌంట్ చూపిస్తుంది. ఒకవేళ లేదు అనుకుంటే మనం ఇక్కడ చూడొచ్చు రిమూవ్ అండ్ అకౌంట్ అని ఉంది, అదే విధంగా యూజ్ అనదర్ అకౌంట్ అని ఉంది. సో ఇక్కడ మనం యూజ్ అనదర్ అకౌంట్ క్లిక్ చేసుకున్నాము అంటే మనకు ఆటోమేటిక్ గా ఒక డైలాగ్ బాక్స్ ఓపెన్ అవుతుంది. సో దిస్ ఈస్ ది ఫస్ట్ స్టెప్ ఫర్ క్రియేటింగ్ ఏ మెయిల్. సో మనం బ్రౌజర్ ఓపెన్ చేసుకున్నాము. బ్రౌజర్ ఓపెన్ చేసిన తర్వాత డొమైన్ ఓపెన్ చేసుకున్నాము. డొమైన్ ఓపెన్ చేసిన తర్వాత మనకి 2 మెథడ్స్ ఉన్నాయి. డైరెక్ట్ గా టైప్ చేసి సెర్చ్ చేసుకోవచ్చు, లేదా వన్ మోర్ మెథడ్ ఏంటి అంటే సైన్ ఇన్ ఆప్షన్ తీసుకొని అక్కడి నుంచి మనకి ఇక్కడ చూసినట్లయితే క్రియేట్ అకౌంట్ అని ఉంది. సో ఈ క్రియేట్ అకౌంట్ క్లిక్ చేసుకున్నాము అంటే మనకి నెక్స్ట్ ట్యాబ్ అనేటువంటిది ఓపెన్ అవుతుంది. సో ఈ నెక్స్ట్ ట్యాబ్ లో మనకి ఫండమెంటల్ డీటెయిల్స్ అడుగుతుంది అనమాట. అంటే పర్సనల్ డీటెయిల్స్ మనకి అడుగుతుంది. అంటే యూజర్ నేమ్ ఏం పెట్టుకోవాలి, ఫస్ట్ నేమ్ ఏం పెట్టుకుంటావు, లాస్ట్ నేమ్ ఏం పెట్టుకుంటావు, అదే విధంగా పాస్వర్డ్ ఏం పెట్టుకుంటావు అనేటువంటిది మనకి ఇక్కడ ఇంపార్టెంట్ నీడ్ అయినటువంటి ఫీల్డ్స్ అడుగుతుంది. సో నేను ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ నేమ్ చిత్తూరు అని పెడుతున్నా. సో అదే విధంగా లాస్ట్ నేమ్ నైపుణ్య వికాసం టీం అని చెప్పి పెడుతున్నా. సో చూడండి, నేను ఫస్ట్ నేమ్ ఇచ్చాను, లాస్ట్ నేమ్ ఇచ్చాను,
నాకు ఆటోమేటిక్ గా యూజర్ నేమ్ అనేటువంటిది కొన్ని క్రియేట్ అయినాయి. ఏం క్రియేట్ అయింది? సో మనకి ఇక్కడ కింద చూసినట్లయితే నైపుణ్య వికాసం సి అని చెప్పి ఆటోమేటిక్ గా ఒక నేమ్ చూపిస్తుంది, యూజర్ నేమ్. దీని కింద కొన్ని మల్టిపుల్ నేమ్స్ చూపిస్తున్నాయి. అంటే మనం ఏదైతే ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ బై యూజర్ నేమ్ ఇస్తామో దాన్ని బేస్ చేసుకొని మనకి కాంబినేషన్స్ లో యూజర్ ఐడీస్ చూపిస్తుంది. చిత్తూరు నైపుణ్య వికాసం టిఈ అని చెప్పి ఒక లింక్ చూపిస్తుంది, ఇంకొకటి సి నైపుణ్య వికాసం టిఈ అని చెప్పి ఒకటి చూపిస్తుంది, నైపుణ్య వికాసం టి చిత్తూరు అని చెప్పి ఒకటి చూపిస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ మూడు ఉన్నాయి, మనకి మల్టిపుల్ బేస్ లో ఉన్నాయి. అయితే మనకి ఏదైతే అవసరం అవుతుందో దాన్ని మనము సెలెక్ట్ చేసుకొని యూజర్ నేమ్ గా పెట్టుకోవచ్చు. ఒకవేళ లేదు మనకి ఇక్కడ నైపుణ్య వికాసం టిసి అని వచ్చింది, సో ఇది నేను తీసేసి నైపుణ్య వికాసం టీమ్ అని మాత్రమే పెట్టుకుంటాను. నైపుణ్య వికాసం టీమ్ సిటిఆర్. సో ఇప్పుడు అది యాక్సెప్ట్ అవుతుందా కాదా అనేది చూద్దాం ఒకసారి. ఆల్రెడీ యాక్సెస్ అయింది. అంటే బై ద యూజర్ తో సంబంధంతో కూడా మనం ఏదైతే నీడ్ అనుకుంటామో వాటిని టైప్ చేసినప్పుడు కూడా యాక్సెస్ అవుతుంది. మనకి ఇచ్చినటువంటి మల్టిపుల్ యూజర్ నేమ్ తో పాటు మనం పెట్టుకునేటువంటివి కూడా యాక్సెస్ అవుతుంది. సో ఇక్కడ పాస్వర్డ్ నేను ఇస్తున్నాను. సో పాస్వర్డ్ ఇచ్చిన తర్వాత మళ్ళీ పాస్వర్డ్ ని కన్ఫర్మ్ చేయాలి. సో పాస్వర్డ్ కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి యూజ్ 8 క్యారెక్టర్స్ అంటున్నాడు. 8 లేదా అంతకంటే ఎక్కువ క్యారెక్టర్స్ ఉండాలి. అట్ ది సేమ్ టైం ఏంటి అంటే మిక్స్డ్ ఆఫ్ లెటర్స్, నంబర్స్ అండ్ సింబల్స్ అని చెప్పి చూపిస్తున్నాడు. అయితే నేనేం పెట్టాను పాస్వర్డ్ నైపుణ్య వికాసం అని మాత్రమే పెట్టాను. ఇప్పుడు తీసుకుంటుందా మనకు పాస్వర్డ్ యాక్సెస్ అవుతుందా? ఒక్కసారి ట్రై చేద్దాం. తీసుకోవట్లేదు. ఇక్కడ మనకి కన్ఫర్మేషన్ లో ఏం చూపిస్తుంది? దోస్ పాస్వర్డ్స్ డోంట్ మ్యాచ్ ట్రై అగైన్, అంటే మనం ఇచ్చినటువంటి పాస్వర్డ్ మ్యాచ్ కాలేదు అని చెప్పి చూపిస్తుంది. సో మనకి పాస్వర్డ్ కన్ఫర్మ్ చేసుకునింది, ఆటోమేటిక్ గా ఓపెన్ అయిపోయింది. ఇక్కడ కింద మనకి ఇన్స్ట్రక్షన్స్ ఎందుకు పెట్టారు అంటే 8 ఆర్ మోర్ క్యారెక్టర్స్ అని చెప్పి విత్ నంబర్స్, లెటర్స్, క్యారెక్టర్ సింబల్స్ తో. సో ఫర్ సెక్యూరిటీ పర్పస్ వి విల్ అరేంజ్ ది పాస్వర్డ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ లెటర్స్, నంబర్స్ అండ్ సింబల్స్ ఆర్ స్పెషల్ క్యారెక్టర్స్. సో ఇక్కడ మనకి ఫోన్ నంబర్ అడుగుతుంది. ఫోన్ నంబర్ ఇక్కడ ఆప్షనల్ అన్నమాట. సో ఆప్షనల్ అంటే మనం ఫోన్ నంబర్ ఇచ్చినా ఇవ్వకపోయినా మనకి నో నీడ్. సో నెక్స్ట్ రికవరీ మెయిల్. రికవరీ మెయిల్ మనకు అవసరం అయితే పెట్టుకోవచ్చు, లేకపోతే లివ్ ఇట్. నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ అడుగుతుంది, అంటే యూజర్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అడుగుతుంది. సో ఇప్పుడు చూడండి ఒకసారి, నేను జనవరి 1, 2018 పెట్టాను. డేట్ ఆఫ్ బర్త్ యాక్సెస్ అవుతుందా అండి? ఇప్పుడు ఒకసారి ట్రై చేద్దాం. యాక్సెస్ అయింది. నేను ఎందుకు డేట్ ఆఫ్ బర్త్ జనవరి 1, 2018 పెట్టాను అంటే, సో మన యొక్క ప్రాజెక్ట్ 2018 లో స్టార్ట్ అయింది బై ది నేమ్ ఆఫ్ నైపుణ్య వికాసం అనేటువంటిది మనము ఆల్రెడీ క్రియేట్ చేసుకుంటున్నాం కాబట్టి నేను పెట్టాను అనమాట. సో అయితే ఇక్కడ పేరెంట్ ఈమెయిల్ ఆర్ ఫోన్ నంబర్ అడుగుతుంది. ఎందుకు ఈ పేరెంట్ ఈమెయిల్, ఫోన్ నంబర్ అడుగుతుంది ఇక్కడ? నవీన్
హలో నవీన్ వినిపిస్తుందా? సార్ స్క్రీన్ కనబడుతుందా సార్? వినపడుతుంది సార్. కనిపిస్తుంది. ఓకే, సో ఇక్కడ లింక్ యువర్ అకౌంట్ కనిపిస్తుంది. అంటే మనం 2018 పెట్టాం. సో ఏజ్ వల్ల మనకి పేరెంట్ యొక్క అకౌంట్ కానీ లేకపోతే నంబర్ ని కానీ లింక్ చేయమని చెప్తున్నాడు ఫర్ సెక్యూరిటీ పర్పస్ కోసం. అదే విధంగా కంప్లీషన్ ఆఫ్ ది అకౌంట్ క్రియేటింగ్ అనేటువంటి స్టెప్ కోసం వాడు పేరెంట్ నంబర్ ని లేదా మెయిల్ ని లింక్ చేయమని అడుగుతున్నాడు. సో మనకి 18 years ఉన్నది అంటే ఆటోమేటిక్ గా మనకి యాక్సెస్ చేసుకుంటుంది. సో ఇప్పుడు చూడండి, నేను ఫోన్ నంబర్ ఇచ్చాను, సో లింక్ అవుతుంది. ఈ లింక్ అయినప్పుడు మళ్ళీ ఇక్కడ ఎంటర్ యువర్ పాస్వర్డ్ అడుగుతుంది. ఓకే, నేను పాస్వర్డ్ ఎంటర్ చేశాను, నెక్స్ట్ క్లిక్ చేస్తున్నాను. సో మనకి ఇక్కడ పాస్వర్డ్ రాంగ్ అని చూపిస్తుంది. సో మనం ఏదైతే కన్ఫర్మేషన్ ఇచ్చామో ఆ కన్ఫర్మేషన్ లో ఇచ్చినటువంటి పాస్వర్డ్ కరెక్ట్ గా ఇక్కడ ఎంటర్ చేస్తేనే మనకి ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ ఎందుకు మనకి యాక్సెస్ కావట్లేదు అంటే టు హెల్ప్ చిత్తూర్ విత్ వాట్స్ నెక్స్ట్ ఫస్ట్ వెరిఫై ఇట్స్ యూ. సో నేను కాంటాక్ట్ నంబర్ ఇచ్చాను. సో ఈ కాంటాక్ట్ నంబర్ కి ఒక గూగుల్ కోడ్ వెళ్ళి ఉంటుంది. సో ఆ గూగుల్ కోడ్ వెరిఫై చేసుకున్న తర్వాత మాత్రమే పాస్వర్డ్ లాగిన్ అనేటువంటిది మనకి జరుగుతుంది. సో నెక్స్ట్, సో ఈ విధంగా మనము అకౌంట్ ని జీమెయిల్ డొమైన్ ద్వారా క్రియేట్ చేస్తాం. అయితే ఇక్కడ చూడండి, స్టెప్ 3లో టు స్టార్ట్ యూజింగ్ ఈమెయిల్ సైన్ ఇన్ విత్ యువర్ ఈమెయిల్ అడ్రస్ అండ్ పాస్వర్డ్. సో మనం ఇందాక చూసినప్పుడు ఏదైతే అకౌంట్ యూజర్ నేమ్ పెట్టుకున్నామో ఆ యూజర్ నేమ్ కి రిలేటెడ్ పాస్వర్డ్ రెండు మ్యాచ్ అయితే మాత్రమే మనకి లాగిన్ అనేటువంటిది జరుగుతుంది. సో ఇక్కడ లాగిన్ లేదా సైన్ ఇన్ అనేటువంటిది రెండు వర్డ్స్ ని యూజ్ చేస్తాం. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ సైన్ అప్ అండ్ సైన్ ఇన్ అంటే, సో సైన్ అప్ అంటే ఎప్పుడైతే న్యూ యూజర్ యూజ్ చేసినప్పుడు సైన్ అప్ ఆప్షన్ ని తీసుకుంటాం. సో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ యూజర్స్ ఉన్నప్పుడు సైన్ ఇన్ తీసుకుంటాం. సో సైన్ అప్ తీసుకున్నాము అంటే న్యూ యూజర్ అని కొత్తగా అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి అని అర్థం. ఓకేనా? సో ఈవెన్ దో జీమెయిల్ లోనే కాదు, మనం ఎక్కడైనా సరే జూమ్ లో కావచ్చు, లేకపోతే ఫేస్బుక్ కావచ్చు, లేకపోతే యూట్యూబ్ అకౌంట్స్ కావచ్చు, లేదా ఇంకా వేరే అకౌంట్స్ ఏదైనా సరే మనం క్రియేట్ చేసుకునేటువంటి సమయంలో ఇక్కడ మనకి చూపిస్తుంది అనమాట. ఏం చెప్తుంది? అకౌంట్ క్రియేట్ చేసుకునేటప్పుడు యూజర్ నేమ్ పాస్వర్డ్ క్లియర్ కట్ గా ఉండాలి. అదే విధంగా సైన్ అప్ లో మాత్రమే ఫస్ట్ రిజిస్టర్ అవ్వాలి. ఓకేనా? ఒకవేళ రిజిస్టర్ అయిన తర్వాత సైన్ ఇన్ ఆప్షన్ తీసుకొని మనం లాగిన్ అవ్వచ్చు. సో అదొక్కటి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, సో మనం మొబైల్లో ఎలాగా లాగిన్ అవుతాము అనేది ఒకసారి చూద్దాం. సో మనకు ఆటోమేటిక్ గా డిఫాల్ట్ గా జీమెయిల్ అనేటువంటి ఒక అప్లికేషన్ డిఫాల్ట్ గా ఫోన్ లో ఉంటుంది. అయితే ఫోన్ ఎవరైనా కొత్త ఫోన్ కొన్నాము అనుకున్నప్పుడు ఆ కొత్త ఫోన్ యాక్సెస్ అవ్వాలి అంటే ఫస్ట్ మనకి ఏం అడుగుతుంది అంటే జీమెయిల్ లాగిన్ అడుగుతుంది, లేదా సైన్ ఇన్ అని అడుగుతుంది. సైన్ ఇన్ యువర్ జీమెయిల్ అకౌంట్ అని చూపిస్తుంది.
అక్కడ ఎందుకు చూపిస్తుంది అంటే, సో మనం ఎప్పుడైతే మన జీమెయిల్ ద్వారా ఫోన్ కి యాక్సెస్ ఇస్తామో, సో ఈ గూగుల్ మెయిల్ ద్వారా మనకి మ్యాపింగ్స్ కావచ్చు, లేదా డివైస్ యొక్క లొకేషన్స్ కావచ్చు, లేకపోతే డివైస్ యొక్క ఐపీ అడ్రస్లు కావచ్చు, ఇవన్నీ కూడా మనకి మెయిల్ యాక్సెస్ అవుతుంది. సో మెయిల్ యాక్సెస్ అయ్యింది అంటే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనకి మెసేజెస్ మన మెయిల్ కి వస్తూనే ఉంటుంది డివైస్ గురించి. సో ఒకవేళ మనకి ఫోన్ మిస్ అయినా కూడా ఆ ఫోన్ ని లొకేషన్ మనము ట్రేస్ అవుట్ చేయాలి అంటే మన జీమెయిల్ అకౌంట్ ద్వారా కూడా మనము ట్రేస్ అవుట్ చేయొచ్చు. అయితే మామూలుగా అయితే మనకి ఆ పర్టికులర్ యాక్సెస్ ఉండదు. సో కొన్ని ప్రొఫెషనల్ గా, అదే విధంగా గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ మాత్రమే మనకి ట్రేసింగ్ అనేటువంటి యాక్సెస్ ఉంటుంది. సో ఇక్కడ మనము ఈమెయిల్ క్రియేట్ చేసుకున్నాము, ఫోన్ లో ఈమెయిల్ ఐడి టైప్ చేస్తాము, అడ్రస్ ఇస్తాం, పాస్వర్డ్ ఎంటర్ చేస్తాము, సైన్ ఇన్ అవుతాం. సో సైన్ ఇన్ అయిన తర్వాత మనకి మన ప్రొఫైల్ ఓపెన్ అవుతుంది. సో ప్రొఫైల్ ఓపెన్ అయిన తర్వాత మనకి డిఫాల్ట్ గా పేజ్ లో ఏమేం కనిపిస్తుంది అంటే, ఫస్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఇన్బాక్స్ కనిపిస్తుంది. సో ఇన్బాక్స్ తర్వాత స్నూజర్ అని చెప్పి ఒక ఆప్షన్ కనిపిస్తుంది, లేదా స్టార్డ్ అని చెప్పి కనిపిస్తుంది. సో దాని కింద అట్లే ఆర్డర్ లో మనకి ఇంపార్టెన్స్ అని, అదే విధంగా సెంట్ మెయిల్స్ అని చెప్పి, డ్రాఫ్ట్ మెయిల్స్ అని చెప్పి, అదే విధంగా ట్రాష్ అని, తర్వాత స్పామ్ అని చెప్పి, సో ఈ విధంగా కొన్ని లేబుల్స్ మనకి కనిపిస్తూ ఉంటుంది. సో వీటన్నింటినీ కలిపి మనం ఏమని పిలుస్తుంటాము అంటే లేబుల్స్ అని చెప్పి చెప్తాం. సో అయితే ఈ లేబుల్స్ అన్ని ఎక్కడ ఉంటుంది అంటే జీమెయిల్ మెనూలో ఉంటుంది. సో ఒక్కసారి నేను మెయిల్ లాగిన్ చేసి మీకు ప్రాక్టికల్ గా చూపిస్తాను. సో చూడండి, నేను ఎగ్జిస్టింగ్ యూజర్ కాబట్టి ఆటోమేటిక్ గా నా నేమ్ వచ్చేసింది. సో నేమ్ వచ్చిన తర్వాత ఏమడుగుతుంది? పాస్వర్డ్ అడుగుతుంది. సో పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత సైన్ ఇన్ అనేటువంటి ఆప్షన్, నేను చెప్పాను లాగిన్ అని చూపిస్తుంది, లేదా సైన్ ఇన్ అనైనా, ఈ రెండు ఆప్షన్స్ లో ఏదైనా ఒకటి చూపిస్తుంది. మనము సైన్ ఇన్ అవ్వచ్చు లేదా లాగిన్ అవ్వచ్చు అని చెప్పాము. సో ఒకసారి మనకి మెయిల్ ఓపెన్ అయిన తర్వాత డిఫాల్ట్ పేజ్ మనకు ఓపెన్ అవుతుంది. ఈ డిఫాల్ట్ పేజ్ లో మనం చూసుకున్నట్లయితే గూగుల్ మెయిల్ యొక్క మెనూ బటన్ అనేటువంటిది ఒకటి కనపడుతుంది. ఈ మెనూ బటన్ లో మనకి ఏమేమి ఉంటుంది అంటే లేబుల్స్ ఉంటుంది. ఆ లేబుల్స్ ఏంటేంటివి అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లేబుల్స్ ఉంటాయి. సో ఇన్బాక్స్ కావచ్చు, సెంట్ మెయిల్ కావచ్చు, ఆల్ మెయిల్స్ కావచ్చు, స్పామ్ కావచ్చు, ట్రాష్ కావచ్చు, అదే విధంగా స్నూజ్ కావచ్చు. సో మనం ఏవైతే క్రియేట్ చేసుకొని ఉంటామో, ఓన్ గా క్రియేట్ చేసుకున్నటువంటి లేబుల్స్ అన్ని కూడా మనకి ఈ యొక్క జీమెయిల్ యొక్క మెనూ బటన్ లో కనిపిస్తుంది. ఇక్కడ అందరూ అబ్జర్వ్ చేసినట్లయితే పైన మనకి 3 డాట్స్ కనపడుతున్నాయి. సో ఈ 3 డాట్స్ లో ఏమంటాము అంటే, ఈ 3 డాట్స్ ని మెయిన్ మెనూ ఆఫ్ గూగుల్ ఎలక్ట్రానిక్ మెయిల్ అని చెప్పి చెప్తాం. అయితే ఇంతకంటే మొదట్లో మనకి ఫస్ట్ ఆప్షన్ కంపోజ్ అని చెప్పి చూపిస్తుంది. సో వాట్ ఈస్ కంపోజ్? సో కంపోజ్ అంటే మనం ఏదైనా ఒక మెసేజ్ ని టైప్ చేయాలి, లేకపోతే ఒక పిక్చర్ ని పంపించాలి అంటే ఫస్ట్ వి విల్ గో ఫర్ కంపోజ్ ఆప్షన్. సో ఇక్కడ కంపోజ్ ఆప్షన్ తీసుకున్నాము అంటే మనకి మెయిల్ సెండ్ చేసుకోవడానికి వీలైనటువంటి ఒక డైలాగ్ బాక్స్ ఓపెన్ అవుతుంది. సో ఈ డైలాగ్ బాక్స్ లో మనకి ఏమేమి కనపడుతుంది ఏంటి అనేది ఒక్కసారి చూద్దాం. సో అదే విధంగా
లోడింగ్ అవుతుంది. డైలాగ్ బాక్స్ ఓపెన్ అయ్యే వరకు చూద్దాము. మనకి ఇక్కడ కొన్ని డిఫాల్ట్ సింబల్స్ కనపడుతున్నాయి, అదే విధంగా కొన్ని ఐకాన్స్ కనపడుతున్నాయి. సో ఈ ఐకాన్స్ ని ఎందుకు యూజ్ చేస్తాము ఏంటి అనేది చూద్దాం ఒకసారి. ఇక్కడ సెర్చ్ బార్ అనేటువంటిది ఫస్ట్ మనకి టాప్ లో జీమెయిల్ యొక్క డిఫాల్ట్ పేజ్ లో కనిపిస్తుంది. దీన్ని ఏమంటాము అంటే సర్చింగ్ బార్ అని చెప్పి చెప్తాం. సో ఈ సర్చింగ్ బార్ ద్వారా మన మెయిల్లో ఉండేటువంటి డేటాని డేట్ ద్వారా కానీ లేకపోతే సబ్జెక్ట్ ద్వారా కానీ మనము సెర్చ్ చేసి తీసుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనకి 1 year ముందు ఒక మెయిల్ వచ్చి ఉంటుంది. ఆ మెయిల్ ని మనము వెతకాలంటే చాలా టైం పడుతుంది. సో అలా కాకుండా సెర్చ్ బార్ ని బేస్ చేసుకొని మనము పర్టికులర్ డేట్ అయితే డేటు లేకపోతే సబ్జెక్ట్ నేమ్ తెలిసింటే సబ్జెక్ట్ నేమ్ టైప్ చేసి మనము సెర్చ్ చేసుకుంటాం. అయితే సో ఇక్కడ మనకి డైలాగ్ బాక్స్ ఓపెన్ అయింది. కంపోజ్ క్లిక్ చేసిన తర్వాత న్యూ మెసేజ్ అనేటువంటి మనకి డైలాగ్ బాక్స్ ఓపెన్ అయింది. ఇక్కడ చూసినట్లయితే కంట్రోలింగ్ బార్స్ ఇక్కడ కూడా ఉన్నాయి. సో వీటిని కంట్రోల్ బటన్స్ అని చెప్పి చెప్తాం. ఆల్రెడీ మనకు తెలుసు. సో మినిమైజ్ కంట్రోల్ బటన్, అదే విధంగా మ్యాక్సిమైజ్ అంటే ఫుల్ స్క్రీన్, లేకపోతే క్లోజ్ ఆర్ సేవ్. అంటే మనం ఏదైతే ఒకసారి కంపోజ్ ఆప్షన్ తీసుకొని తర్వాత క్లోజ్ చేస్తామో ఆటోమేటిక్ గా అది డ్రాఫ్ట్ లోకి వెళ్తుంది. అంటే మనం తీసుకున్నటువంటి మెసేజ్ సేవింగ్స్ లో ఉంటుంది. సో ఆ సేవ్ అయ్యేటువంటి లొకేషన్ ఏంటి, ఆ లేబుల్ యొక్క పేరేంటి అంటే డ్రాఫ్ట్ అని చెప్పి మనము క్లియర్ గా చెప్పచ్చు. ఒకవేళ మనము డ్రాఫ్ట్ వద్దు, నాకు క్లియర్ గా ఈ మెసేజ్ డిలీట్ చేయాలి అనుకుంటే మనకి ఇక్కడ కింద ఏం ఆప్షన్ ఉంది, డిస్కార్డ్ డ్రాఫ్ట్ అనేటువంటి ఒక ఆప్షన్ ఉంది, అంటే డిలీట్ ఆప్షన్. సో డ్రాఫ్ట్ లో కూడా కనిపించదు మనకి. డిస్కార్డ్ కొట్టాము అంటే ఆటోమేటిక్ గా మెయిల్ మొత్తం కూడా మెసేజ్ తో పాటు డిలీట్ అయిపోతుంది. అయితే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఒక మెయిల్ పంపించాలి అంటే ఫస్ట్ మనకి మెయిల్ ఐడి ఉండాలి. మెయిల్ ఐడి నుంచి క్రియేట్ చేసుకున్నాము, ఓపెన్ చేసాము. ఇక్కడ 2 మెయిల్ ఐడి అడుగుతుంది. సో ఇక్కడ ఫ్రమ్ టు అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. ఏదైనా ఒక లెటర్ ని పోస్ట్ చేసేటప్పుడు కూడా మనకి టు అడ్రస్, ఫ్రమ్ అడ్రస్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. అయితే ఇక్కడ మనకి టు అడ్రస్ లో ఎవరికైతే మనం పంపించాలి అనుకుంటున్నామో ఒక మెసేజ్ కానీ లేకపోతే ఒక ఫైల్ ని కానీ వాళ్ళ యొక్క డొమైన్ కి సంబంధించి మెయిల్ అడ్రస్ మనకు తెలిసి ఉండాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను 2 లో మన సార్ మెయిల్ తీసుకున్నాను. సో నేను సార్ కి ఒక మెయిల్ పెడుతున్నాను. సో ఏం పెడుతున్నాను, ఫ్రమ్ అడ్రస్ నా మెయిల్ ఉంది, టు అడ్రస్ లో సార్ మెయిల్ పెట్టాను. నేను ఒక మెసేజ్ ని సార్ ఫార్వర్డ్ చేయాలి. సో పెట్టాను. అయితే ఇక్కడ 2 more ఆప్షన్స్ మనం అబ్జర్వ్ చేయాలి. సిసి అని ఉంది, బిసిసి అని ఉంది. సో ఇక్కడ సిసి అంటే ఏంటి, బిసిసి అంటే ఏంటి ఒక్కసారి చూద్దాం. సో ఫ్రమ్ టు తర్వాత సిసి, వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ సిసి అంటే కార్బన్ కాపీ అని చెప్పి చెప్తాం. అదే విధంగా వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ బిసిసి అంటే బ్లైండ్ కార్బన్ కాపీ అని చెప్పి చెప్తాం. సో ఎందుకు యూజ్ చేస్తాము సిసి అనేటువంటిది, బిసిసి అనేటువంటిది ఒక్కసారి చూద్దాము. సో ఇక్కడ నేను ఏదైతే సార్కి ఒక మెసేజ్ ను కమ్యూనికేట్ చేస్తున్నానో ఆ మెసేజ్ ని రిమైనింగ్ వాళ్ళకు కూడా పెడతాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను మెయిన్ అడ్రస్ గా సార్ అని తీసుకున్నాను, సార్ అడ్రస్ ని 2 లో పెట్టాను. సో సిసిలో నేనేం చూస్తున్నాను, వేరే మెయిల్ ఐడి ఇస్తానన్నమాట. సిసిలో సో నేను సిసిలో వేరే మెయిల్ ఐడి పెట్టాను, బిసిసిలో ఇంకో ఐడి పెడతాను. సో అంటే నేను పెట్టేటువంటి మెసేజ్ ఏదైతే ఉంటుందో ఆ కమ్యూనికేషన్ మెసేజ్ అనేటువంటిది ఎంతమందికి అయితే మనం పెడతామో, టు అడ్రస్ లో ఎంతమందికి ఇస్తామో వాళ్ళతో పాటుగా సిసిలో పెట్టిన వాళ్ళకి, బిసిసిలో పెట్టిన వాళ్ళకి మెసేజ్ డెలివరీ అవుతుంది. అయితే ఇక్కడ చూడండి ఒకసారి, సిసికి బిసిసికి డిఫరెన్స్ ఏంటి, 2కి ఫ్రమ్ కి డిఫరెన్స్ ఏంటి అంటే ఫ్రమ్ మన యొక్క మెయిల్ నుంచి ఎవరికైతే పంపించాలో వాళ్ళ యొక్క మెయిల్ 2 లో పెడుతున్నాము. బిసిసి సిసికి
వేరే మెయిల్స్ అటాచ్ చేస్తున్నాం. అంటే ఒక మెసేజ్ ని మల్టిపుల్ పర్సన్స్ కి అట్ ఏ టైమ్ ఫార్వర్డ్ చేస్తున్నాం. మెసేజ్ అందరికి ఒక్కటే మనం ఏదైతే సెండ్ చేస్తామో అది డెలివరీ అవుతుంది. అయితే టు అడ్రస్ లో మనకి ఎవరికైతే మనం టు పెట్టింటామో ఫ్రమ్ లో మనకి డేట్ టైం అనేటువంటిది చూపిస్తుంది. సో ఇక్కడ ఫ్రమ్ టు లో మనం ఎప్పుడైతే ఏ రోజైతే పంపిస్తామో ఆ పర్టికులర్ డేట్ టైము వీలైతే లొకేషన్స్ జీమెయిల్ ఒకవేళ మ్యాపింగ్ యాక్సెస్ లో ఉంటే అవి కూడా పంపిస్తుంది. అయితే ఈ పర్టికులర్ డేటు టైము వీటితో పాటుగా మనకి బీసీసీ సిసి అనేటువంటి అడ్రస్లు చూపిస్తుంది. ఎవరికి? ఫ్రమ్ కి చూపిస్తుంది, టు కి చూపిస్తుంది. సో ఇక్కడ సిసిలో అబ్జర్వ్ చేయాలి. సిసిలో అబ్జర్వ్ చేస్తే వీటితో పాటు ఫ్రమ్ చూపిస్తుంది, టు అడ్రస్ చూపిస్తుంది. అయితే బీసీసీ అడ్రస్ చూపించదు మనకి. సిసిలో ఎవరికైతే మనం మెయిల్ అడ్రస్ ఇస్తామో ఆ కార్బన్ కాపీ ఉండేటువంటి పర్సన్ కి బ్లైండ్ కార్బన్ కాపీ మనం ఏదైతే మెయిల్ అడ్రస్ ఇచ్చింటామో అది కనిపించదు, అంటే హైడ్ అయి ఉంటుంది. సో అదే విధంగా బ్లైండ్ కార్బన్ కాపీ ఆల్రెడీ మెసేజ్ డెలివరీ అయి ఉంటుంది, వాళ్ళకి టు అడ్రస్ కనిపిస్తుంది, ఫ్రమ్ అడ్రస్ కనిపిస్తుంది, అదే విధంగా సిసి కూడా కనిపిస్తుంది. సో ఇది స్మాల్ వేరియేషన్ మనము గుర్తుపెట్టుకోవాలి. సిసిలో మాత్రం బీసీసీ అడ్రస్ చూపించదు అనేటువంటిది క్లియర్ కట్ గా మనకు తెలుసు. అయితే ఇక్కడ సబ్జెక్ట్ ఇస్తున్నా, నేను ఏదో ఒకటి లెటర్ అని పెడుతున్నా. ఓకే, నేను ఒక మెసేజ్ ని టైప్ చేసుకుంటున్నాను అంటే ఆ మెసేజ్ కి సంబంధించి ఆ పర్టికులర్ టెక్స్ట్ ని లేదా ఆ పర్టికులర్ మెసేజ్ కి మనము ఫాంట్ స్టైల్స్ ఇవ్వచ్చు, అదే విధంగా ఫాంట్ సైజ్ ని కూడా ఇవ్వచ్చు, అదే విధంగా మనకి బోల్డ్ లెటర్స్ అప్లై చేయొచ్చు, ఇటాలిక్ లెటర్స్ అప్లై చేయొచ్చు, అండర్లైన్ చేయొచ్చు, అదే విధంగా మనకి టెక్స్ట్ కలర్ కూడా అప్లై చేసుకోవచ్చు. మనం ఏదైతే పర్టికులర్ కంటెంట్ ని కమ్యూనికేట్ చేస్తున్నామో ఆ కంటెంట్ లేదా ఆ యొక్క మెసేజ్ కి మనకి వర్డ్ లో ఏవైతే టెక్స్ట్ యొక్క ఫాంట్ ఫంక్షనింగ్స్ ఉన్నాయో ఆ ఫాంట్ ఫంక్షనింగ్స్ అన్ని కూడా ఇక్కడ అప్లికబుల్ అవుతుంది. సో ఇక్కడ ఒకసారి చూడండి, అలైన్మెంట్స్ కూడా చేసుకోవచ్చు. మనం మెయిల్ ని ఒక అలైన్ చేసి పంపించవచ్చు. సో దాంతో పాటుగా నంబరింగ్ లిస్ట్ అంటే బుల్లెట్స్, మనకు తెలుసు వర్డ్ లో బుల్లెట్స్ గా తీసుకుంటాం. పారాగ్రాఫ్ యొక్క గ్రూప్ లో నుంచి బుల్లెట్స్ తీసుకొని ఉంటాము. ఈ బుల్లెట్స్ నంబరింగ్ సిస్టమ్స్ అనేటువంటివి కూడా ఇక్కడ మనకి అవసరమైన విధంగా మనము అప్లై చేసుకోవచ్చు. అయితే ఇక్కడ ఇంకొన్ని ఆప్షన్స్ ఉన్నాయి, మోర్ ఫార్మాటింగ్ ఆప్షన్స్. ఇక్కడ కంప్లీట్ గా మనకి మెయిల్ కంపోజ్ బాక్స్ లో టెక్స్ట్ యొక్క ఫాంట్ గానీ ఫాంట్ కలర్స్ గానీ ఫార్మాటింగ్ ఆప్షన్స్ మాత్రమే కనిపిస్తుంది. సో చూద్దాం ఏమేమి ఉన్నాయో. సో ఇక్కడ చూడండి, నంబర్ సిస్టమ్స్ ఇచ్చాడు, నంబర్ లిస్ట్ ఇచ్చాడు, అదే విధంగా బుల్లెట్ లిస్ట్ కూడా ఇచ్చాడు. తర్వాత ఇండెంట్ లెస్, ఇండెంట్ మోర్ ఇచ్చాడు. సో ఈ ఇండెంట్ లెస్, ఇండెంట్ మోర్ ఏంటి అంటే మనం ఏదైతే ఇక్కడ ఇండెంట్ అంటే లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ మనకి మూవ్మెంట్ తెలుస్తుంది. ఇండెంట్ అంటే ఏంటి మనం ఫస్ట్ తెలుసుకోవాలంటే, మనం ఏదైతే ఇక్కడ స్టార్టింగ్ కర్సర్ పాయింట్ ఉంటుందో ఆ ఇండెంట్ లెఫ్ట్ రైట్ తీసుకున్నాము అంటే ఇక్కడ చూడండి ఒకసారి ఇండెంట్ నేను మోర్ తీసుకుంటున్నా. ఫర్ ఎగ్జాంపుల్ నాకు టెక్స్ట్ అనేటువంటిది చేంజ్ అయింది, డైరెక్షన్ చేంజ్ అయింది, అదే విధంగా కర్సర్ యొక్క పొజిషన్స్ చేంజ్ అయింది. దాంతో పాటుగా నేను ఇప్పుడు ఇండెంట్ లెస్ చేస్తున్నా, అంటే నాకు ఇండెంట్ అవసరం లేదు. సో ఇండెంట్ అవసరం లేదు, డైరెక్ట్ గా మెసేజ్ ని తీసుకుంటున్నాను. చూడండి ఒకసారి నార్మల్ పొజిషన్ కి వచ్చేసి ఉంటుంది. చూసారా? సో ఇక్కడ ఇండెంట్ లెస్, ఇండెంట్ మోర్ అంటే సో మనం పారాగ్రాఫ్ లో యూస్ చేస్తూ ఉంటాం. సో ఇండెంట్ అంటే మనం మేజర్ గా అక్కడ ట్యాబ్ ని యూస్ చేస్తూ ఉంటాము, ఇక్కడ ఇండెంట్స్ గా మనకి రిప్రజెంటేషన్ లో చూపిస్తున్నాడు. సో దీంతో పాటు ఇక్కడ కొటేషన్స్ ఉన్నాయి. సో మనం ఏదైనా హైలైట్ చేసుకోవాలి అనుకుంటే వాటిని కొటేషన్స్ లో పెడతాం. ఆ కొటేషన్స్ కి షార్ట్ కట్ కి ఏంటి అంటే Ctrl+Shift+9 అనేటువంటిది ఎంటర్ చేసాము అంటే డైరెక్ట్ గా మనకి ఈ యొక్క మెయిల్ కంపోజ్ బాక్స్ లో
కొటేషన్ ని మెన్షన్ చేస్తుంది. అదే విధంగా స్ట్రైక్ చూపిస్తుంది ఇక్కడ మనకి. మామూలుగా ఏదైనా మనం ఒక డేటాని లైట్ గా స్ట్రైక్ చేయాలి అనుకుంటే సింపుల్ గా ఒక లైన్ పెడతాం. సో ఆ స్ట్రైకింగ్ చేయాలి అంటే ఈ ఆప్షన్ యూజ్ చేసుకోవచ్చు. దీనికి షార్ట్ కట్ కీ ఏంటి అంటే ఆల్ట్ షిఫ్ట్ 5 అనేటువంటి షార్ట్ కట్ కీ యూజ్ చేసి మనము స్ట్రైక్ త్రో ని అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ మోర్ ఆప్షన్ రిమూవ్ ఫార్మేటింగ్. సో ఈ రిమూవ్ ఫార్మేటింగ్ లో మనకి ఇక్కడ మనం ఏవైతే ఫార్మేటింగ్ అప్లై చేసి ఉన్నామో ఇప్పటి వరకు అవన్నిటిని కూడా ఒక్కసారిగా రిమూవ్ చేసేస్తుంది. దట్ ఈస్ కాల్డ్ రిమూవ్ ఫార్మేటింగ్. ఫర్ ఎగ్జాంపుల్ మనము ఫాంట్ సైజు పెంచినా తగ్గించినా, లేకపోతే స్టైల్స్ అప్లై చేసినా, లేకపోతే బోల్డ్ లెటర్స్ అప్లై చేసినా, ఇటాలిక్ అప్లై చేస్తున్నా. చూడండి ఒకసారి, నేను ఇక్కడ బోల్డ్ అప్లై చేస్తున్నాను, ఇటాలిక్ అప్లై చేస్తున్నాను, అదే విధంగా టెక్స్ట్ యొక్క కలర్ రెడ్ కలర్ పెడుతున్నాను. ఇవన్నీ నేను ఫార్మేటింగ్ గా అప్లై చేశాను. చూడండి, నాకు టెక్స్ట్ యొక్క కలర్స్ నేను ఏదైతే పెట్టుకున్నానో, ఏ ఫంక్షనింగ్స్ అయితే అప్లై చేశానో ఆ ఫంక్షనింగ్స్ అన్ని కూడా నాకు చూపిస్తుంది. సో ఇప్పుడు నేను ఏం చేయాలి, నాకు ఈ ఫార్మాట్స్ అన్ని అవసరం లేదు అనుకున్నప్పుడు రిమూవ్ ఫార్మేటింగ్ అనేటువంటి ఆప్షన్ తీసుకున్నప్పుడు మనకి అన్ని కూడా ఫార్మాట్స్ అన్ని కూడా డిలీట్ అయిపోతుంది. అంటే మనకి స్టార్టింగ్ డిఫాల్ట్ ఫార్మాట్ ఏదైతే ఉంటుందో ఆ ఫార్మాట్ కి వచ్చేసింది. ఒకసారి చూడండి, ఇక్కడ ఆల్రెడీ మనకి డిఫాల్ట్ ఫార్మాట్ ఏదైతే ఉందో అందులోకి వచ్చేసింది. బ్లాక్ కలరు, అదే విధంగా ఫాంట్ స్టైల్ సైజు కూడా డిఫాల్ట్ గా వచ్చేసాయి. సో దీన్ని బేస్ చేసుకొని ఇక్కడ మనము టెక్స్ట్ యొక్క స్టైల్స్ కానీ, లేకపోతే అలైన్మెంట్లు కానీ, లేకపోతే ఇక్కడ అండర్లైన్స్ కానీ, హైలైట్ చేసుకోవడం కానీ, డిఫరెంట్ కలర్స్ అప్లై చేసుకోవడం కానీ, ఇవన్నీ కూడా చేసుకోవచ్చు. అయితే మనకి ఈ టెక్స్ట్ టూల్ బార్ యొక్క కింద మనకి కొన్ని ఆప్షన్స్ కనబడుతూ ఉన్నాయి. ఈ ఆప్షన్స్ ఏంటివి అనేది ఒక్కసారి చూద్దాము. ఇక్కడ సెండ్ ఆప్షన్ ఉంటుంది. ఈ సెండ్ ఆప్షన్ మనం ఎప్పుడైతే క్లిక్ చేస్తామో ఆటోమేటిక్ గా మెయిల్ అనేటువంటిది, ఏ మెసేజ్ అయితే టైప్ చేసినామో ఆ మెసేజ్ కంప్లీట్ గా ఎంత మందికి అయితే మెయిల్ అడ్రస్లు ఇచ్చింటామో బీసీసీలో కానీ, సిఈసిలో కానీ, అదే విధంగా ట్రూ అడ్రస్లు కానీ, వాళ్ళందరికీ కూడా ఒక్కసారిగా మెయిల్ అనేటువంటిది సెండ్ అవుతుంది. అట్ ది సేమ్ టైం డెలివరీ కూడా ఒక్కసారిగానే అవుతుంది. నెక్స్ట్, దీనికి సెండ్ కి షార్ట్ కట్ కి ఏంటి అంటే మనం డైరెక్ట్ గా మౌస్ పాయింటర్ తో సెండ్ అయినా క్లిక్ చేయొచ్చు, లేదంటే కంట్రోల్ ప్లస్ ఎంటర్ అనేటువంటి షార్ట్ కట్ ని యూజ్ చేసి మెయిల్ అనేటువంటిది సెండ్ చేయొచ్చు. సో ఇక్కడ లెటర్ కనబడుతుంది, ఏ అనేటువంటి లెటర్ కనిపిస్తుంది. దీన్ని ఏమంటారు అంటే ఫార్మేటింగ్ ఆప్షన్స్ అంటాం. సో ఇక్కడ ఈ ఫార్మేటింగ్ ఆప్షన్స్ లో మనకి ఏమేమి కనిపిస్తాయి ఏంటనేది ఒక్కసారి చూద్దాం. ఈ ఫార్మేటింగ్ ఆప్షన్స్ ఇందాక మనం చూసాం. సో ఏదైతే టెక్స్ట్ ఫార్మేటింగ్ ఉన్నాయో అవన్నీ కూడా ఈ ఫార్మేటింగ్ ఆప్షన్ కింద మనకి హైడ్ అయి ఉంటుంది. నెక్స్ట్ వన్ మోర్ ఆప్షన్, ఇక్కడ అటాచ్ ఫైల్స్ అనేటువంటిది కనబడుతుంది. ఈ అటాచ్ ఫైల్స్ లో మనం ఏదైతే ఒక ఫైల్ కానీ, ఒక ఫోల్డర్ కానీ, ఒక ఫోటోని కానీ పంపించాలి అనుకుంటున్నామో దాన్ని మన కంప్యూటర్ ద్వారా అటాచ్ చేసి పంపించవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, నాకు ఒక ఫైల్ కావాలి, నేను అటాచ్ చేస్తున్నాను ఈ మెయిల్ కి. ఏంటా ఫైలు అంటే సో నేను ఒక పిక్చర్ ని పంపించాలనుకుంటున్నాను. ఆ పిక్చర్ ని అటాచ్ చేస్తున్నా మెయిల్లో. సో నాకు పిక్చరు అటాచ్ అవుతుంది. అయితే మనం ఇక్కడ ఇంకొకటి అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, ఇక్కడ మాక్సిమం మనము మెయిల్లో పంపించేటువంటి టెక్స్ట్ సైజ్ కానీ, ఫోల్డర్ యొక్క లేదా ఫైల్స్ యొక్క సైజ్ ఎంత ఉండాలి అంటే మాక్సిమం మనకి 25 MB మాత్రమే మనకి అలో అవుతుంది. సో మోర్ దెన్ 25 MB అయితే అలాంటి ఫోల్డర్స్ ని, అలాంటి ఫైల్స్ ని మనం ఎక్కడ తీసుకుంటాము అంటే గూగుల్ డ్రైవ్ ద్వారా అప్లోడ్ చేసి లింక్ కానీ, లేకపోతే డైరెక్ట్ యాక్సెస్ కానీ మనము త్రూ డ్రైవ్ ఇస్తాం అనమాట, ఎవరికైతే పంపించాలి అనుకుంటున్నాం. సో అయితే
ఇక్కడ చూడండి పిక్చర్ ఇన్సర్ట్ అయిపోయింది మనకు ఆల్రెడీ, నేను అటాచ్ చేశాను ఫైల్ ని. సో ఇక్కడ వన్ మోర్ ఆప్షన్ ఏముంది అంటే ఇన్సర్ట్ లింక్ అని ఉంది. సో ఈ ఇన్సర్ట్ లింక్ లో ఏం ఇన్సర్ట్ చేసాము ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏమైనా వెబ్సైట్ లో సంబంధించి ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక డేటాని సెర్చ్ చేస్తున్నాము, ఆ డేటాకి సంబంధించి ఒక లింక్ ను మనం మెయిల్ ఫార్వర్డ్ చేసుకోవాలి. అక్కడ కాపీ చేసాము, ఇక్కడ డైరెక్ట్ గా మెయిల్ లో బాడీ ఆఫ్ ది లెటర్ లో మనము పేస్ట్ చేసుకోవచ్చు. అయితే ఇన్సర్ట్ లింక్ ద్వారా ఇక్కడ చూడండి ఏదైనా ఒక లింక్ మనకి ఇచ్చినప్పుడు దాన్ని ఎడిట్ చేసుకోవచ్చు, లేకపోతే డైరెక్ట్ గా యాజ్ ఇట్ ఈజ్ అట్లాగే కూడా పంపించవచ్చు. ఇక్కడ లింక్ టు అని ఉంది. లింక్ టు వెబ్ అడ్రస్ ద్వారా కూడా మనము ఏదైనా లింక్స్ ని అటాచ్ చేయొచ్చు, లేదా ఈమెయిల్ అడ్రస్ ద్వారా కూడా మనము అటాచ్ చేయొచ్చు అని చెప్పి క్లియర్ గా మనకి ఇచ్చాడు. సో ఈ ఆప్షన్ ఎప్పుడైతే మనము లింక్స్ అటాచ్ చేసుకుంటామో ఆటోమేటిక్ గా ఇక్కడ ఓకే ఆప్షన్ యాక్టివేట్ అవుతుంది. ఓకే చేసుకున్నామంటే లింక్స్ కూడా మనకి మన మెయిల్ లో ఈ ఫైల్ లాగానే అటాచ్ అవుతుంది. సో దీనికి ఇన్సర్ట్ లింక్ యొక్క షార్ట్ కట్ కీ ఏంటి అంటే కంట్రోల్ కే అనేటువంటిది షార్ట్ కట్ కీ అనేసి చెప్పచ్చు. సో దీని తర్వాత మనకి ఇన్సర్ట్ ఎమోజీ. సో ఈ ఎమోజీస్ మనకి కొన్ని స్మైలింగ్ సింబల్స్ కానీ, అదే విధంగా ఎమోషనల్ సింబల్స్ కానీ, లేకపోతే ఫింగర్స్ కానీ, సో ఈ ఎమోజీస్ అన్ని కూడా మనకి ఇక్కడ ఉంటుంది. ఇక్కడ నుంచి మనము ఇన్సర్ట్ ఎమోజీలో నుంచి ఏవైనా అవసరం అనుకుంటే ఇక్కడ తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి మనం ఏదైనా గ్రీటింగ్స్ పంపిస్తున్నాము, ఫర్ ఎగ్జాంపుల్ హ్యాపీ బర్త్డే అనేటువంటిది పంపిస్తున్నాము అంటే, సో వాటికి సంబంధించి రిలేటెడ్ గిఫ్ట్ బాక్సెస్ కానీ, లేకపోతే అదేవిధంగా హ్యాపీ బర్త్డే స్టిక్స్ కానీ, దాంతో పాటుగా కేక్స్ కానీ, ఇలాంటి కొన్ని ఎమోజీస్ ని మనము ఇన్సర్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ లేదు నువ్వు కంగ్రాచులేషన్స్ చెప్పాలి అనుకుంటున్నావు, వాటికి సంబంధించి కొన్ని ఫ్లవర్ బకేలు, అదే విధంగా హ్యాండ్ షేక్, అదే విధంగా నమస్కారం సింబల్, ఇలాంటివన్నీ కూడా మనకి ఎమోజీస్ లో అవైలబిలిటీలో ఉంటుంది. మనకి ఏవైతే అవసరం అవుతుందో వాటిని మనము తీసుకుంటాం. నెక్స్ట్, సో ఇక్కడ ఇందాక నేను చెప్పాను మోర్ దెన్ 25 MB మనం ఏదైనా ఒక ఫోల్డర్ కానీ ఫైల్ ని కానీ ఫార్వర్డ్ చేయాలి అంటే మనం ఎక్కడి నుంచి పంపించాలి? త్రూ గూగుల్ డ్రైవ్ ద్వారా పంపించాలి అని చెప్పాను. సో ఇక్కడ మనము ఒకవేళ గూగుల్ డ్రైవ్ ద్వారా అక్కడ ఉండేటువంటి ఫైల్స్ ని మనం ఇన్సర్ట్ చేసుకోవాలి అంటే మనం ఈ ఆప్షన్ ని తీసుకుంటున్నాం. ఈ ఆప్షన్ ఏంటి? ఇన్సర్ట్ ఫైల్స్ యూజింగ్ డ్రైవ్. సో డ్రైవ్ లో ఉండేటువంటి ఫైల్స్ ని అటాచ్ చేసుకోవడం కోసం ఈ ఆప్షన్ యూజ్ చేస్తాం. నెక్స్ట్ వన్ మోర్ ఆప్షన్ ఇస్ దేర్, ఇన్సర్ట్ ఫోటోస్. సో ఈ ఇన్సర్ట్ ఫోటోస్ లో మనకు క్లియర్ గా అర్థమవుతుంది ఫోటోస్ ని తీసుకోవడం కోసం ఈ ఆప్షన్ ఉంది అనేసి. ఒకవేళ నేను డైరెక్ట్ గా అటాచ్ ఫైల్ లో నుంచి ఫైల్ ని అటాచ్ చేశాను, ఒకవేళ లేదు ఫోటోస్ లో నుంచి తీసుకొని నేను ఫోటోను కూడా ఇన్సర్ట్ చేసుకోవచ్చు. చూడండి, ఫోటోస్ ని ఇన్సర్ట్ చేయాలి అంటే మనం ఏదైతే మన యొక్క ఆల్బమ్ లో ఇన్సర్ట్ అయ్యి ఉంటాదో గూగుల్ డ్రైవ్ లో కానీ లేకపోతే రిలేటెడ్ మెయిల్ లో కానీ ఉంటుందో వాటి యొక్క పిక్స్ మాత్రమే ఇక్కడ మనకి కనిపిస్తూ ఉంటుంది. సో ఇందులో ఉండేటువంటి వాటిని మనము సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి ఫోటోస్ ఆల్బమ్ అంటే గూగుల్ డ్రైవ్ కి రిలేటెడ్ ఆల్బమ్స్ ఏవైతే ఉంటాయో ఆ యొక్క ఆల్బమ్ లో నుంచి మనం ఫోటోస్ తీసుకోవచ్చు. లేదా అప్లోడ్, సో మనం గూగుల్ డ్రైవ్ లోకి ఒక పిక్చర్ ని అప్లోడ్ చేసుకుని ఆ ఫోటోని మనం మళ్ళీ అటాచ్ చేసుకోవాలి అనుకున్నప్పుడు మన యొక్క సిస్టమ్ లో నుంచి కానీ లేదా మొబైల్ ఫోన్ లో నుంచి కానీ పిక్చర్స్ ని ఫస్ట్ డ్రైవ్ లోకి అప్లోడ్ చేసుకొని ఆ డ్రైవ్ నుంచి మనము తీసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వెబ్ అడ్రస్. సో మనం ఈ వెబ్ అడ్రస్ ద్వారా మనకి ఏదైతే పిక్చర్స్ కావాలి అనుకుంటున్నామో లేదా ఫోటోస్ కావాలి అనుకుంటున్నామో వాటిని సెర్చ్ చేసి డైరెక్ట్ గా ఇక్కడి నుంచే ఇమేజెస్ ని కూడా ఇన్సర్ట్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ కూడా మనకి ఇన్సర్ట్ ఏ పిక్చర్ లో లేదా ఇన్సర్ట్ ఏ ఫోటోలో ఫంక్షనింగ్స్ అన్నమాట. సో మల్టిపుల్ ఫంక్షనింగ్స్. సో నెక్స్ట్ వన్ మోర్ ఆప్షన్ ఇస్ దేర్, టర్న్ కాన్ఫిడెన్షియల్ మోడ్ ఆన్ ఆర్ ఆఫ్. సో ఈ కాన్ఫిడెన్షియల్ మోడ్ అనేటువంటిది మెయిల్ లో ఎప్పుడూ కూడా డిఫాల్ట్ గా ఆఫ్ లో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒకవేళ దీన్ని ఆన్ చేసి ఒక మెయిల్ పెట్టాను అంటే కంపల్సరీ వాళ్ళకి మెయిల్ ఓపెన్ అవుతుందా అంటే ఓపెన్ కాదు. కాన్ఫిడెన్షియల్ మోడ్ లో ఉంది అంటే పర్టికులర్ గా మనము దానికి ప్రైవసీ ఇచ్చినట్లే, అంటే సెక్యూర్డ్ గా పంపించినట్లు. సో దానికోసం మనం ఏం చేస్తాము అంటే కాన్ఫిడెన్షియల్ మోడ్ యాక్టివేట్ చేసినప్పుడు
ఒక పాస్వర్డ్ అనేటువంటిది ఇస్తాము. సో ఆ పాస్వర్డ్ మనం ఇక్కడ చూసినట్లయితే కాన్ఫిడెన్షియల్ మోడ్ లో సెట్ ఎక్స్పైరేషన్ అని చెప్పి మనకి ఇక్కడ ఒక ఆప్షన్ ఉంది. సో ఎక్స్పైర్ ఇన్ 1 వీక్ అంటే మనం ఏదైతే కాన్ఫిడెన్షియల్ మోడ్ ఇస్తున్నామో ఆ కాన్ఫిడెన్షియల్ మోడ్ మనకి టైం పీరియడ్ ఎన్ని రోజులు అవసరం అవుతుంది, ఎన్ని రోజుల తర్వాత అది మనకి డిస్లాక్ అవ్వాలని చెప్పేసి మనము క్లియర్ కట్ గా ఇక్కడ మెన్షన్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను పెట్టినటువంటి మెసేజ్ ఈ రోజు మాత్రమే అది కాన్ఫిడెన్షియల్ గా ఉండాలి, తర్వాత ఆటోమేటిక్ గా అన్లాక్ అయిపోవాలి అనుకుంటే ఓన్లీ 1 డే పెట్టుకుంటాం. ఒకవేళ లేదు నాకు 5 years నేను పెట్టిన మెసేజ్ కాన్ఫిడెన్షియల్ గానే ఉండాలి, అఫీషియల్ గా సీక్రెట్ గా ఉండాలని అనుకున్నప్పుడు 5 years ఇక్కడ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ చూడండి పాస్వర్డ్ లో నో ఎస్ఎంఎస్ పాస్వర్డ్ అనేటువంటి ఆప్షన్ డిఫాల్ట్ గా ఉంటుంది మనకి కాన్ఫిడెన్షియల్ మోడ్ లో. అయితే ఇక్కడ ఎస్ఎంఎస్ పాస్వర్డ్ అనేటువంటిది మనం సెట్ చేసుకున్నప్పుడు మాత్రమే కాన్ఫిడెన్షియల్ మోడ్ అనేటువంటిది యాక్టివేట్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ సో ఇక్కడ ఇంకో ఆప్షన్ ఏముంది అంటే మోర్ ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. సో ఈ మోర్ ఆప్షన్స్ లో మనకి కొన్ని లేబుల్స్ అదేవిధంగా కొన్ని రైటింగ్స్ కనపడుతున్నాయి. ఇక్కడ చూడండి డిఫాల్ట్ ఫుల్ స్క్రీన్. ఈ మోర్ ఆప్షన్స్ లో మనం ఏదైతే ఇక్కడ మనము డైలాగ్ బాక్స్ ఓపెన్ లో ఉందో ఆ డైలాగ్ బాక్స్ మనకి ఫుల్ స్క్రీన్ రావాలి అనుకున్నప్పుడు డిఫాల్ట్ ఫుల్ స్క్రీన్ పెట్టుకుంటాం. ఒకవేళ మోర్ ఆప్షన్స్ లో నుంచి లేబుల్స్ ను మనం యాక్టివేట్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఇక్కడ చూసినట్లయితే కొన్ని లేబుల్స్ అనేటువంటిది నా మెయిల్ లో ఆల్రెడీ ఉన్నాయి. సో ఇక్కడ సోషల్ అనేటువంటిది ఉంది, ఫోరమ్స్ అనేటువంటివి లేబుల్స్ ఉన్నాయి, ప్రమోషన్స్ ఉన్నాయి, అదేవిధంగా అప్డేట్స్ ఉన్నాయి. సో ఇక్కడ యాడ్ స్టార్ మనకి ఏదైనా ఇంపార్టెంట్ అనిపిస్తే వాటిని స్టార్ లేబుల్ గా కూడా మనము యాక్టివేట్ చేసుకోవచ్చు. లేదా మన పేరుతో వేరే లేబుల్ క్రియేట్ చేసుకోవాలి అంటే క్రియేట్ ఏ న్యూ లేబుల్ అని తీసుకున్నట్లయితే ఇక్కడ మనకి నేమ్ అడుగుతుంది. ఆ నేమ్ నేను ఇప్పుడు చిత్తూరు అని చెప్పి ఇస్తున్నాను. నాకు ఇప్పుడు చిత్తూరు అనేటువంటిది కూడా లేబుల్ అనేటువంటిది క్రియేట్ అవుతుంది. ఇక్కడ చూసినట్లయితే నెక్స్ట్ లేబుల్ అండర్. సో ఇక్కడ మనం ఆప్షన్స్ కూడా పెట్టుకోవచ్చు, అంటే దాని యొక్క లొకేషన్ కూడా మనము సెట్ చేసుకోవచ్చు అనమాట. మనకి చిత్తూరు అనేటువంటి లేబుల్ ఎక్కడ కావాలి అంటే నొచ్చిలే అనేటువంటి లేబుల్ కింద మనకి కావాలి అనుకుంటున్నాను, నేను క్రియేట్ చేశాను. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఒకసారి చూడండి నాకు చిత్తూరు అనేటువంటి లేబుల్ యాక్టివేట్ అయిందా లేదా అనేది ఒకసారి చూద్దాం. సో చూడండి ఇప్పుడు నొచ్చిలే అనేటువంటి మెయిన్ లేబుల్ లో మనకి సబ్ లేబుల్ ఏమి క్రియేట్ అయింది, చిత్తూరు అనేటువంటిది క్రియేట్ అయింది. సో ఇక్కడ ఈ మోర్ ఆప్షన్స్ లోనే కాకుండా మనం ఇంకోటి ఎక్కడ అబ్జర్వ్ చేయాలి అంటే ఇక్కడ చూసినట్లయితే మెనూలో లేబుల్స్ లో ఆటోమేటిక్ గా చిత్తూరు అనేటువంటిది నాకు యాడ్ అయిపోయింది. ఓకేనా? సో ఈ విధంగా మనకి ఏవైతే లేబుల్స్ అవసరం అవుతుందో ఆ లేబుల్స్ ని మనము క్రియేట్ చేసుకోవచ్చు. సో ఫర్ అవర్ పర్సనల్ వర్క్ అన్నమాట. సో నెక్స్ట్ మేనేజ్ లేబుల్స్. మేనేజ్ లేబుల్స్ లో ఈ లేబుల్స్ ని ఏ విధంగా మేనేజ్ చేయాలి ఏంటి అనేటువంటిది ఆప్షన్స్ మాత్రమే ఇక్కడ మనకి ఉంటుంది అనమాట. అంటే ఇక్కడ చూసినట్లయితే ఒకసారి నేను ఇందాక కాన్ఫిడెన్షియల్ మోడ్ మనకి కన్ఫర్మ్ చేశాను, నేను సేవ్ చేశాను. నేను ఏదైతే కంటెంట్ ఇచ్చానో ఈ కంటెంట్ యొక్క మెయిల్ కి కాన్ఫిడెన్షియల్ మోడ్ యాక్టివేట్ చేశాను, మనకి ఆటోమేటిక్ గా లాక్ అనేటువంటిది యాక్టివేట్ అయిపోయింది. ఒకవేళ ఇది నాకు వద్దు అనుకుంటే ఎడిట్ లోకి వెళ్ళి రిమూవ్ చేసేసుకోవచ్చు, లేదా డైరెక్ట్ గా క్లోజ్ చేసేసుకోవచ్చు. సో ఇప్పుడు లేబుల్స్ యొక్క సెట్టింగ్స్ ఒక్కసారి అబ్జర్వ్ చేసినట్లయితే జనరల్ సెట్టింగ్స్ ఉన్నాయి, లేబుల్ సెట్టింగ్స్ ఉన్నాయి, అదే విధంగా ఇన్బాక్స్ సెట్టింగ్స్ ఉన్నాయి, అకౌంట్స్ అండ్ ఇంపోర్ట్ సెట్టింగ్స్ ఉన్నాయి, ఫిల్టర్స్ అండ్ బ్లాక్డ్ అడ్రసెస్ ఉన్నాయి. అంటే మనం ఏదైతే అడ్రస్ ని ఫిల్టర్ చేసుకోవాలి లేకపోతే బ్లాక్ చేసుకోవాలి అనుకున్నప్పుడు అలాంటి అడ్రస్ ని ఫిల్టర్ అయినా చేసుకోవచ్చు, లేదా ఈమెయిల్ అడ్రస్ ని కంప్లీట్ గా బ్లాక్ చేసి అయినా ఉంచుకోవచ్చు, లేదా ఫార్వర్డింగ్ అండ్ పాప్. సో ఇక్కడ ఫార్వర్డింగ్ ఆప్షన్ ఎందుకు యూజ్ చేస్తాము అంటే ఒక కంటెంట్ నేను ఏదైనా ఒక మెసేజ్ ని టెలికాన్ఫరెన్స్ ద్వారా మెయిల్ ద్వారా పంపించినప్పుడు ఆ మెయిల్ ని యాజ్ ఇట్ ఈజ్ వితౌట్ చేంజెస్ మనము వేరే వాళ్ళకి పంపించవచ్చు. దట్ ఈస్ కాల్డ్ ఫార్వర్డ్ అన్నమాట. సో ఇక్కడ మనకి 2 ఆప్షన్స్ కనిపిస్తూ ఉంటుంది. మెయిల్ అడ్రస్ లో ఎప్పుడు కూడా ఫార్వర్డ్ అని షేర్ అనేటువంటి 2 ఆప్షన్స్ కనిపిస్తుంది. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ షేర్ అండ్ ఫార్వర్డ్ అంటే ఫార్వర్డ్ అనేటువంటిది కంప్లీట్ గా మనం యాజ్ ఇట్ ఈజ్ ఎవరైతే మనకు పెట్టారో ఆ కంప్లీట్ మెసేజ్, బాడీ ఆఫ్ ది లెటర్, ఇమేజెస్, పిక్చర్స్ ఏవైతే ఉంటాయో కంప్లీట్ వెబ్ యొక్క
పేజ్ నంబర్స్ తో పాటుగా మనకి ఫార్వర్డ్ అయిపోతుంది. టోటల్ కంప్లీట్ మెసేజ్ మొత్తం ఫార్వర్డ్ అవుతుంది. షేర్ అనుకున్నప్పుడు, షేర్ చేసినప్పుడు మనకి అందులో అవసరమైంది మనము పెట్టుకోవచ్చు, లేకపోతే తీసేయచ్చు. ఎడిటింగ్ కూడా ఫార్వర్డ్ లో చేసుకోవచ్చు. కానీ మాక్సిమం ఏదైనా ఒక మెయిల్ ఫార్వర్డ్ చేస్తున్నాము అంటే ఎవరు కూడా ఎడిటింగ్ చేయరు. ఎందుకు అంటే యాజ్ ఇట్ ఈజ్ ఒక మెసేజ్ వచ్చింది అంటే దాన్ని మనం డైరెక్ట్ గా ఫార్వర్డ్ చేసేస్తాం. కానీ ఆ ఫార్వర్డ్ కింద ఉండేటువంటి అడ్రస్లు కానీ లేకపోతే ఫర్దర్ ఇమేజెస్ కానీ మనము అబ్జర్వ్ చేయము, రిమూవ్ కూడా చేయము. సో నెక్స్ట్ అకౌంట్స్ అండ్ ఇంపోర్ట్స్. సో అకౌంట్స్ సంబంధించినటువంటి సెట్టింగ్స్ ఇవన్నీ కూడా మనకి అకౌంట్స్ అండ్ ఇంపోర్ట్స్ లో ఉంటుంది. ఇక్కడ ఏంటి అంటే పాస్వర్డ్ చేంజెస్ కి సంబంధించి సెట్టింగ్స్ కానీ లేకపోతే రికవరీ ఆప్షన్స్ కానీ లేకపోతే అకౌంట్ సెట్టింగ్స్ కంప్లీట్ గా మనకు ఉంటుంది. ఈ అకౌంట్ లో డిఫాల్ట్ పేజ్ ఏ విధంగా అయితే మనకు ఓపెన్ అవ్వాలి అనుకుంటాం అవన్నీ కూడా మనము ఈ సెట్టింగ్స్ లో అకౌంట్ సెట్టింగ్స్ మాత్రమే మనము సెట్ చేసుకోగలుగుతాం. సో ఇక్కడ ఇంకో ఆప్షన్ మనం ఏం తెలుసుకోవాలి అంటే కొంతమందికి మెయిల్ ఓపెన్ చేసినప్పుడు 10 మెసేజెస్ మాత్రమే కనిపిస్తుంది, రిమైనింగ్ మెసేజెస్ అన్ని కనిపించదు. అలాంటి సందర్భాల్లో మనకి సెట్టింగ్స్ మారింది అని చెప్పి చెప్తూ ఉంటాం. ఆ సెట్టింగ్స్ ఎందుకు మారింది, ఎలా అంటే దాన్ని ఒక్కసారి చూసినట్లయితే అక్కడ మనకి నంబర్ ఆఫ్ సి మెసేజెస్ ఆర్ మెయిల్స్ అనేటువంటి ఆప్షన్ లో మనము మాక్సిమం 100 మెసేజెస్ వరకు మనము ఒక్కసారిగా డిస్ప్లే చేసుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. సో ఆ ఫీచర్స్ ద్వారా అక్కడ మనకి 10 పెట్టుకుంటే 10 మెసేజెస్ మాత్రమే డిస్ప్లేలో వస్తుంది, 50 పెట్టుకుంటే 50 వస్తుంది, 100 పెట్టుకుంటే 100 మెసేజెస్ ఒకేసారి మనకి స్క్రీన్ పైన డిస్ప్లే అవుతుంది. సో నెక్స్ట్ సో ఇన్బాక్స్ చూసినట్లయితే ఇన్బాక్స్ లో మనకి డిఫాల్ట్ గా వచ్చేటువంటి ఆప్షన్స్ ఏంటి అంటే ప్రైమరీ ఆప్షన్ అనేటువంటిది కంపల్సరీ మనకు ఉంటుంది. అంటే మనం ఇచ్చేటువంటి మనకి రిసీవ్ చేసుకునేటువంటి ప్రతి మెయిల్ కూడా మనకి ఇన్బాక్స్ లో ఉంటుంది. వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ ఇన్బాక్స్ అంటే we can store and received from one person that messages are stored in a particular box is called inbox అని చెప్పొచ్చు. లేదా సింపుల్ గా a box which is stored and received the mails that is called inbox అని కూడా మనము చెప్పొచ్చు అన్నమాట. అయితే ఇక్కడ మనకి లేబుల్స్ ఏవైతే మనం యాక్టివేట్ చేసుకుంటామో ఆ లేబుల్స్ అన్ని కూడా ఇన్బాక్స్ లో మనము పెట్టుకోవచ్చు అనమాట. ఇక్కడ చూసినట్లయితే ప్రైమరీతో పాటు ప్రైమరీ డిఫాల్ట్ గా ఉంది, మనకు ఆటోమేటిక్ గా ప్రైమరీ అనేటువంటిది వచ్చేస్తుంది. నేను చెప్పాను ఇందాక మీకు. సో మనము సో ఇక్కడ ఒక్కసారి అబ్జర్వ్ చేయాలి. మనం ఏదైతే లేబుల్స్ యాక్టివేట్ చేసుకున్నామో ఆ లేబుల్స్ అన్ని కూడా మనకి ప్రైమరీ పక్కన ఇన్బాక్స్ లోనే కనిపించాలి అనుకున్నప్పుడు ఈ లేబుల్స్ అన్నిటినీ కూడా యాక్టివేట్ చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, అన్ని లేబుల్స్ అన్ని నేను డియాక్టివేట్ చేశాను. మనకి ఇన్బాక్స్ లో ఏముంటుంది అంటే ఓన్లీ ప్రైమరీకి సంబంధించి మెయిల్స్ మాత్రమే మనకి కనపడుతూ ఉంటుంది. చూడండి ఇక్కడ ఒకవేళ అలా కాదు, మనం క్రియేట్ చేసుకున్నటువంటి లేబుల్స్ అన్ని కూడా మనకి ప్రైమరీలోనే కనిపించాలి అనుకున్నప్పుడు ఇవన్నీ కూడా కాలం వైజ్ మనకి మెయిల్స్ అనేటువంటిది సపరేట్ చేసి చూపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ప్రమోషన్స్, సోషల్, అప్డేట్స్ మీన్స్ మనకి ఏవైతే అప్డేషన్స్ ఉన్నాయో ఆన్ ది స్పాట్ లో కొన్ని ప్రైవేట్ వెబ్సైట్స్ నుంచి అప్డేషన్స్ వస్తూ ఉంటుంది. డిఫాల్ట్ గా ఆ మెయిల్స్ అన్ని కూడా అప్డేట్స్ లోకి వెళ్ళిపోతుంది. ఫోరం సంబంధించి బిజినెస్ మెయిల్స్ కానీ లేదా కమర్షియల్ మెయిల్స్ కానీ లేకపోతే ఎడ్యుకేషనల్ సంబంధించిన మెయిల్స్ కానీ అఫిషియల్ గా వచ్చినప్పుడు అవన్నీ కూడా ఫోరమ్స్ లోకి వెళ్ళిపోతుంది. అంటే మనకు వచ్చేటువంటి మెయిల్ ఏ టైప్ ఆఫ్ మెయిల్ అని చెప్పి అది డివైడ్ చేసుకొని ఫిల్టర్ చేసి మనకి దాని యొక్క లేబుల్ లోకి మాత్రమే అది పంపిస్తుంది. అయితే ఆల్ మెయిల్స్ క్లిక్ చేసాము అంటే మనకి కంప్లీట్ గా సోషల్ లేబుల్ లో ఉండేటువంటి మెయిల్స్, ప్రమోషన్స్, అప్డేషన్స్, ఫోరమ్స్, ఇన్బాక్స్ అన్ని కూడా ఓపెన్ అయిపోతుంది. సో ఇది ఒక్కసారి మళ్ళీ చూద్దాము. నెక్స్ట్ ఇక్కడ డిఫాల్ట్ గా మనకి చూడండి, ఇక్కడ నేను ఇందాక మీకు చెప్పాను. సో కాలమ్స్ వైజ్ డివైడ్ అవుతుంది అని చెప్పి చెప్తున్నాను ఇక్కడ మీకు. సో ప్రైమరీ అనేటువంటిది డిఫాల్ట్ గా వస్తుంది. మనం ఏదైతే లేబుల్స్ యాక్టివేట్ చేసుకుంటామో దాని పక్కన
వన్ మోర్ కాలం యాడ్ అవుతుంది. మనం ఎన్ని కాలమ్స్ అయితే ఆ లేబుల్స్ ని పెట్టుకుంటామో అన్ని కూడా కాలం వైజ్ యాడ్ అవుతూ వస్తుంది. ఓకే, నెక్స్ట్. సో లేబుల్స్ ఆల్రెడీ మనం చూసాము. ఈ లేబుల్స్ మనకి పైన కనిపించాలా కనిపించకూడదా అనేది షో ఇన్ లేబుల్ లిస్ట్ లో మనము యాక్టివేట్ చేసుకోవచ్చు లేదా హైడ్ చేసుకోవచ్చు. షో ఆప్షన్ ఉంది అంటే ఆటోమేటిక్ గా మనకి ఇక్కడ ఇక్కడ చూడండి, నాకు ఇన్బాక్స్ ఆల్రెడీ యాక్టివేట్ లో ఉంది. సో మనకి ఇన్బాక్స్ అనేటువంటిది డిఫాల్ట్ గా వస్తుంది అని చెప్పి చెప్తున్నాను. అయితే స్టార్డ్ అనేటువంటిది మనము యూజర్ ద్వారా క్రియేట్ చేసుకున్నటువంటి లేబుల్ ఇది. సో ఇక్కడ నేను షో ఆప్షన్ తీసుకున్నాను కాబట్టి నాకు ఏం కనపడుతుంది, స్టార్డ్ అనేటువంటిది కనిపిస్తూ ఉంది. ఒక్కసారి చూడండి, నేను షో చేస్తున్నాను. స్టార్డ్ మెయిల్ కనిపించిందా? స్టార్డ్ మెయిల్స్ అన్ని మెనూలో కనిపించింది. ఒకవేళ నేను హైడ్ చేస్తున్నాను చూడండి, స్టార్ మెయిల్ ఇక్కడ మనకు ఆటోమేటిక్ గా హైడ్ అయిపోయింది. అంటే మనకి ఏవైతే లేబుల్స్ మనం క్రియేట్ చేసుకుంటామో ఆ లేబుల్స్ అన్నిటినీ కూడా మనం చూడాలి అనుకున్నప్పుడు దాన్ని మెయిన్ మెనూలో యాక్టివేట్ చేసుకోవచ్చు లేదా హైడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అదే విధంగా ఇక్కడ చూడండి, నేను అన్నిటినీ షో చేస్తాను. స్నూజ్ ని హైడ్ చేశాను. ఆటోమేటిక్ గా మనకి ఇక్కడ స్నూజ్ అనేటువంటి లేబుల్ ఉన్నింది. నేను హైడ్ చేయడం ద్వారా మనకి హైడ్ అయిపోయింది. నేను మళ్ళీ షో చేస్తున్నా, అన్ని ఒకసారి షో చేస్తాను, ఒకసారి అబ్జర్వ్ చేయండి. సో షెడ్యూల్, అదేవిధంగా డ్రాఫ్ట్స్ అన్ని కూడా అన్రీడ్ మెసేజెస్ అన్ని కూడా నేను షో చేస్తున్నాను. ఒకసారి అబ్జర్వ్ చేయండి. నాకు జీమెయిల్ యొక్క మెయిన్ మెనూలో అన్ని కూడా 1 by 1 లేబుల్స్ యాడ్ అవుతూ వస్తూ ఉంటుంది. చూడండి, ఇక్కడ ఇంతకు ముందు చాలా కొన్ని లేబుల్స్ మాత్రమే ఉన్నాయి, తక్కువ ఉన్నాయి. ఇప్పుడు నేను ఏవైతే యాక్టివేట్ చేస్తానో అవన్నీ కూడా కనిపిస్తూ ఉన్నాయి. సో ఈ విధంగా మనము లేబుల్స్ ని యాక్టివేట్ లేదా డీయాక్టివేట్ చేసుకోవచ్చు మనకి అవసరమైన విధంగా. అయితే జనరల్ సెట్టింగ్స్ లో మనకి డిఫాల్ట్ గా బ్యాక్గ్రౌండ్ కి సంబంధించి కానీ లేకపోతే మెసేజెస్ కి సంబంధించి కానీ లాంగ్వేజెస్ కి సంబంధించి కానీ జనరల్ సెట్టింగ్స్ లో కనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకు వచ్చినటువంటి మెయిల్ ఏ లాంగ్వేజ్ లో డిస్ప్లే అవ్వాలి అని మనం సెలెక్ట్ చేసుకుంటే ఆ లాంగ్వేజ్ లో మాత్రమే మనకి డిస్ప్లే అవుతుంది. ఇక్కడ నేను డిఫాల్ట్ గా మనకి ఇంగ్లీష్ అనేటువంటి లాంగ్వేజ్ డిఫాల్ట్ గా వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ వేరే లాంగ్వేజ్ ఏదైనా పెట్టుకుంటే ఆ లాంగ్వేజ్ లో కన్వర్ట్ అయ్యి మెయిల్స్ అనేటువంటివి మనకి డిస్ప్లే చేస్తుంది. నెక్స్ట్ ఫోన్ నంబర్ డిఫాల్ట్ కంట్రీ కోడ్. ఆటోమేటిక్ గా మనము మెయిల్ క్రియేట్ చేసుకునేటప్పుడు కంట్రీ ఎంటర్ చేస్తాం. సో కంట్రీ అక్కడ ఎంటర్ చేసినప్పుడు ఇండియా అని చెప్పి డిఫాల్ట్ గా ఇక్కడ చూపించేస్తుంది. సో ఇక్కడ మనము సపరేట్ గా ఫోన్ నంబర్ కి కంట్రీ కోడ్ ఇవ్వాల్సిన అవసరం లేదు. +9 అనేటువంటిది ఇండియా కోడ్ కాబట్టి డిఫాల్ట్ గా తీసేసుకుంటుంది. సో కంట్రీ సెలెక్ట్ చేసాం కాబట్టి. నెక్స్ట్, సో ఇక్కడ చూడండి, మాక్సిమం పేజ్ షోస్ ఇందాక నేను చెప్పాను. సో మనకి ఫస్ట్ పేజ్ లో డిస్ప్లే అవుతానే మెయిల్ ఓపెన్ చేసిన వెంటనే ఎన్ని మెసేజెస్ ఓపెన్ కావాలి ఏంటి అనేది ఇక్కడ సెట్ చేసుకోవచ్చు అని చెప్పాను. సో ఇక్కడ చూడండి, మినిమం 10 మెసేజెస్ పెట్టుకోవచ్చు అని చెప్పాను, మాక్సిమం 100 మెసేజెస్ పెట్టుకోవచ్చు అని చెప్పాను. నెక్స్ట్, అండో సెండ్. సో ఈ అండో సెండ్ ఆప్షన్ ఎందుకు యూజ్ చేస్తాము అంటే మనం ఏదైతే ఒకసారి అండో చేసినాం, ఐ మీన్ ఒక మెయిల్ ని డిలీట్ చేసాము, ఆ డిలీట్ చేసినటువంటి మెయిల్ మనకి ఎంతసేపు కనిపిస్తుంది అక్కడ అంటే మనం ఇక్కడ పెట్టుకునేటువంటి టైం ని బేస్ చేసుకొని చూపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ సెండ్ క్యాన్సిలేషన్ పీరియడ్, ఇక్కడ అండో సెండ్ అనేటువంటి ఆప్షన్ లో సెండ్ క్యాన్సిలేషన్ పీరియడ్ అనేటువంటి ఈ ఆప్షన్ లో నేను ఎంత తీసుకున్నాను టైం పీరియడ్ 30 మాత్రమే తీసుకున్నాను, 30 సెకండ్స్ తీసుకున్నాను. అంటే నేను సెండ్ చేసినటువంటి మెయిల్ నాకు 30 సెకండ్స్ లో మాత్రమే నేను అండో చేసుకునేటువంటి విధంగా నాకు కనిపిస్తుంది, అండో ఆప్షన్ కనిపిస్తుంది. సో ఆఫ్టర్ 30 సెకండ్స్ మనకి అది రిమూవ్ అయిపోతుంది, సో హైడ్ అవుతుంది అనమాట. నెక్స్ట్, డిఫాల్ట్ రిప్లై బిహేవియర్. సో ఇక్కడ ఈ సెట్టింగ్స్ అన్ని కూడా రిప్లై ఇండివిజువల్ ఇవ్వచ్చు, రిప్లై ఆల్ ఇవ్వచ్చు, లేదా హోవర్ యాక్షన్, ఎనేబుల్ హోవర్ యాక్షన్స్ చేసుకోవచ్చు, డిజేబుల్ చేసుకోవచ్చు, ఇవన్నీ కూడా. సో ఇక్కడ ఎనేబుల్ లో ఉంది అంటే హోవర్ యాక్షన్స్ లో మనం ఒక మెయిల్ ఓపెన్ చేసినప్పుడు ఆ మెయిల్ దగ్గరే మనకి రైట్ కార్నర్ లో ఇక్కడ మనకి ఏవైతే ఆప్షన్స్ కనిపిస్తున్నావో అవన్నీ కూడా చూపిస్తూ ఉంటుంది. డిలీట్ అనేటువంటి ఆప్షన్ చూపిస్తుంది, మార్కేజ్ రీడ్ చూపిస్తుంది, స్నోట్ చూపిస్తుంది, సో అచీవ్. సో ఈ ఆప్షన్స్ అన్నిటిని కూడా మనము ఎనేబుల్ చేసుకున్నాం కాబట్టి మనకి
మెయిల్ పైన డిఫాల్ట్ గా కనిపిస్తుంది. సెండ్ అండ్ అచీవ్ మెయిల్స్. సో ఇవి కూడా మనకి సెండ్ అయినటువంటి మెయిల్ మనం చూసుకోవడం కోసం ఇక్కడ ఆప్షన్ ఎనేబుల్ చేసుకున్నాం. సో ఇవన్నీ కూడా మనకి ఎలక్ట్రానిక్ మెయిల్ కి సంబంధించి డిఫాల్ట్ సెట్టింగ్స్ అన్నమాట. సో దాంతో పాటుగా ఫోటో సెట్ చేసుకోవచ్చు. అదే విధంగా డెస్క్టాప్ నోటిఫికేషన్స్ ఇక్కడ కొన్ని చూడండి, డెస్క్టాప్ నోటిఫికేషన్స్ కూడా మెయిల్ నోటిఫికేషన్స్ ని యాక్టివేట్ చేసుకోవచ్చు. స్మార్ట్ రిప్లై. సో స్మార్ట్ రిప్లై అంటే ఈ ఆప్షన్ ఆన్ లో ఉంది అంటే డైరెక్ట్ గా మనకి ఒక మెసేజ్ వచ్చింది అంటే ఆ మెసేజ్ కింద రిప్లై అనేటువంటి ఆప్షన్ కనిపిస్తుంది. సో దాన్ని ఒకవేళ ఆఫ్ చేసాము అంటే రిప్లై ఆప్షన్ కనిపించదు. మళ్ళీ పర్టికులర్ ఆ మెయిల్ ఐడి నోట్ చేసి ఫ్రమ్ టు అడ్రస్ ద్వారా మనం రిప్లై ఇవ్వాల్సి వస్తుంది. ఈ జనరల్ సెట్టింగ్స్ అన్ని కూడా మనకి డిఫాల్ట్ పేజ్ కి సంబంధించి చూపిస్తూ ఉంటుంది. సో ఇక్కడ చూసినట్లయితే పిక్చర్స్ మనం ఏదైతే ఫొటోస్ పెట్టుకోవాలి అనుకుంటున్నామో ఆ ఫొటోస్ ని మనం ప్రొఫైల్ పిక్ గా కూడా సెట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం ఏదైనా సిగ్నేచర్స్ యాడ్ చేసుకోవాలి అనుకున్నప్పుడు మనం పెట్టేటువంటి ప్రతి మెయిల్ కి కూడా సిగ్నేచర్స్ యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నో సిగ్నేచర్ ఆప్షన్ ఉంది, ఇక్కడ యాక్టివేట్ సిగ్నేచర్ లో ఉందన్నమాట. అంటే నేను యాక్టివేట్ చేసుకున్నా ఏంటని, సో రిగార్డ్స్ నా నేమ్ పెట్టుకున్నాను, డిసిగ్నేషన్ పెట్టుకున్నాను, స్కూల్ నేము, అదే విధంగా డిస్ట్రిక్ట్, కాంటాక్ట్ నెంబర్ పెట్టాను. అంటే నా మెయిల్ లో నుంచి నేను ఎంత మందికి మెయిల్ పెట్టినా అంత మందికి కూడా కంప్లీట్ గా నా సిగ్నేచర్ డీటెయిల్స్ వెళ్తుంది, అంటే డిఫాల్ట్ గా వెళ్ళిపోతుంది. సో ఒకవేళ నాకు సిగ్నేచర్ డీటెయిల్స్ అవసరం లేదు అనుకున్నప్పుడు నేను నో సిగ్నేచర్ తీసుకుంటాం. సో ఇది ఎందుకు అంటే మనం మోస్ట్ ఆఫ్ ది మెయిల్స్ లో అబ్జర్వ్ చేస్తుంటాం, అఫిషియల్ మెయిల్స్ లో కింద మనకి నేమ్స్, కాంటాక్ట్ నంబర్స్, ఈమెయిల్ ఐడీలు ఇచ్చింటారు. ఎందుకంటే ఫర్ ఎమర్జెన్సీ పర్పస్ కోసం మనము డైరెక్ట్ గా కాంటాక్ట్ చేయడం కోసం. సో ఆర్గనైజేషన్స్ కావచ్చు, లేకపోతే కొన్ని బిజినెస్ పర్పస్ లో కావచ్చు, లేదా అఫీషియల్ గా గవర్నమెంట్ మెయిల్స్ లో కావచ్చు, మనము అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. నెక్స్ట్ పర్సనల్ లెవెల్ ఇండికేటర్స్. సో ఈ పర్సనల్ లెవెల్ ఇండికేటర్స్ లో మనం ఇక్కడ చూసుకోవాల్సిన ఆప్షన్ ఏంటి అంటే షో ఇండికేటర్స్. ఇక్కడ మనకి నార్మల్ గా ఇన్బాక్స్ ఓపెన్ చేసినప్పుడు ఈ ఇన్బాక్స్ ద్వారా మనం ఎన్నైతే డిఫాల్ట్ గా మెయిల్స్ డిస్ప్లే అవ్వాలి అని పెట్టుకుంటామో దాని పక్కన యారో మార్క్స్ కనిపిస్తూ ఉంటుంది. దాన్ని ఏమంటాము అంటే పర్సనల్ లెవెల్ ఇండికేటర్స్ అని చెప్పి పిలుస్తాం. అంటే ఫస్ట్ పేజ్ లో నాకు 100 మెయిల్స్ చూపించాలి, సెకండ్ పేజ్ లో 101 నుంచి 200 మెయిల్స్ చూపించాలి అనుకున్నప్పుడు వీటిని షో చేసుకుంటాం అనమాట. ఇండికేటర్స్ ద్వారా మనము నెక్స్ట్ పేజ్ లోకి వెళ్తాం. సో దీంతో పాటుగా ఇక్కడ జనరల్ సెట్టింగ్స్ ఇంకేమున్నాయి అంటే సో సబ్జెక్ట్, ఈ సబ్జెక్టు, డేటు, టైం ఆటోమేటిక్ గా మనకి మనం మెయిల్ ఏదైతే సెండ్ చేస్తామో ఆటోమేటిక్ గా టైము, డేటు, సిస్టమ్ టైం తీసేసుకుంటుంది. ఓకేనా? సో ఒక్కసారి ఇక్కడ చూడండి, మెయిల్ యొక్క బాడీ ఆఫ్ ది లెటర్ కూడా కింద క్లియర్ గా ఇచ్చాడు. ఇక్కడ కొన్ని ప్లెయిన్ టెక్స్ట్ అని ఇచ్చాం. ఒకవేళ బాడీ ఆఫ్ ది లెటర్ లో మనం ఏమైనా డేటాని డిఫాల్ట్ గా పెట్టుకోవాలి అనుకున్నప్పుడు మనం ఇక్కడ టైప్ చేసి సేవ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను నా యొక్క పర్సనల్ డీటెయిల్స్ తో పాటు నైపుణ్య వికాసం చిత్తూరు టీం అని నేను ఒకవేళ పెట్టుకోవాలి అనుకున్నాను అంటే మనం ఇక్కడ పెట్టుకోవచ్చు అనమాట, పెట్టి సేవ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఓన్లీ సెండ్ ఏ రెస్పాన్స్ టు పీపుల్ ఇన్ మై కాంటాక్ట్స్. సో మనం ఇక్కడ ప్లెయిన్ టెక్స్ట్ యాక్టివేట్ చేసుకున్నాము అంటే ఆటోమేటిక్ గా ఇది మన కాంటాక్ట్స్ లో ఉన్న వాళ్ళకి మాత్రమే మనం పర్సనల్ గా మెయిల్స్ చేసుకునేటువంటి అవకాశము ఉంటుంది. సో దిస్ ఈస్ కాల్డ్ సెట్టింగ్స్ ఫర్ జనరల్ డిఫాల్ట్ ఎలక్ట్రానిక్ మెయిల్ అంటాం అనమాట. సో ఇక్కడ వరకు అందరికి అర్థమైందా? రెస్పాండ్ అవ్వనమ్మా. అర్థమైంది సార్. అర్థమైంది సార్. సో ఇక్కడ వరకు అందరికి అర్థమైందా? అర్థమైంది సార్. ఓకే, మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? లేకపోతే ఇంకా వీటిలో వేరేవైనా సెట్టింగ్స్ చేంజ్ చేసుకోవడం కానీ లేకపోతే ఇంకేమైనా సెట్ చేసుకోవడం కానీ థీమ్స్ సెట్ చేసుకోవడం కానీ ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఇక్కడ మనకి సెట్టింగ్స్ లో డైరెక్ట్ గా మనకి ఆప్షన్ థీమ్స్ ఉంటుంది. సో ఇక్కడ డిస్ప్లే డెన్సిటీ ఆప్షన్ ఉంది, అదేవిధంగా కాన్ఫిగర్ ఇన్బాక్స్ యొక్క కాన్ఫిగరేషన్ సంబంధించినటువంటి ఆప్షన్స్ ఉంటుంది, మామూలు జనరల్ సెట్టింగ్స్ ఓపెన్ అవుతుంది, అదేవిధంగా థీమ్స్. సో ఈ ఒక్క థీమ్స్ ఒక్కసారి చూద్దాము. మనకి ఏదైతే బ్యాక్గ్రౌండ్ లో థీమ్స్ కావాలి అనుకుంటామో ఆ థీమ్స్ అన్నిటినీ కూడా మనం ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు అనమాట. ఆల్రెడీ నాకు ఇప్పుడు థీమ్ బ్యాక్గ్రౌండ్ బ్లూ కలర్ అదే విధంగా గ్రీన్ కలర్ థీమ్ యాక్టివేట్ లో ఉంది. నాకు అది వద్దు అనుకుంటున్నాను, నేను వేరే థీమ్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో అయితే
ఈ థీమ్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు సెట్టింగ్స్ లో మనకు ఆటోమేటిక్ గా డైరెక్ట్ ఆప్షన్ థీమ్ అనేటువంటిది ఉంది. బ్యాక్గ్రౌండ్ లో మనకి ఏదైతే థీమ్ అవసరమో ఆ థీమ్ ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ సేవ్ చేసుకుంటాం. సో థీమ్స్ పైన ఒకవేళ మనకి నేమ్స్ కానీ లేకపోతే కస్టమ్ నవీన్ సార్ మీ వాయిస్ వినబడలేదు. హలో వినిపిస్తుంది కవిత. చూడండి, ఇప్పుడు నేను థీమ్ ని చేంజ్ చేశాను. నాకు డిఫాల్ట్ గా ఇంతకు ముందు గ్రీన్ బ్లూ కలర్ థీమ్ ఉన్నది. ఇప్పుడు ఆటోమేటిక్ నేను ఏదైతే మార్చానో ఆ థీమ్ నాకు స్క్రీన్ పైన కనిపిస్తూ ఉంది. సో అదే విధంగా థీమ్ తో పాటు థీమ్ పైన మనకి ఏదైనా కస్టమైజ్ టెక్స్ట్ కానీ లేకపోతే కస్టమైజ్ కలర్స్ కానీ మనం చేంజ్ చేసుకోవాలి అనుకుంటూ ఉంటాం. సో అలాంటప్పుడు మనము ఈ ఆప్షన్స్ ని యూజ్ చేసుకుంటాం అన్నమాట. ఇక్కడ చూడండి, బ్లూవర్ అనేటువంటి ఆప్షన్ ఉంది. మనకి ఏదైతే థీమర్ సెలెక్ట్ చేస్తామో ఆ థీమర్ మనకి బ్లూవర్ కలర్ లో కొంచెం చేంజెస్ అవుతుంది అనమాట. సో నెక్స్ట్ విగ్నెట్. సో ఈ విగ్నెట్ లో ఇదొక ఎఫెక్ట్ అన్నమాట. ఈ ఎఫెక్ట్ లోకి మనకి ఫోటో అనేటువంటిది చేంజ్ అవుతుంది. నెక్స్ట్ టెక్స్ట్ బ్యాక్గ్రౌండ్. సో ఈ టెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ లో మనం చూసినట్లయితే టెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ లైట్ ఆర్ డార్క్. సో మనకి ఏదైనా బ్యాక్గ్రౌండ్ సెట్ చేసుకునేటప్పుడు లైట్ కలర్స్ తీసుకుంటాం కానీ డార్క్ కలర్స్ తీసుకోం. ఎందుకంటే మనము టెక్స్ట్ చేసేటువంటిది డార్క్ తీసుకున్నప్పుడు లైట్ కలర్స్ యొక్క డిఫాల్ట్ కలర్స్ తో టైప్ చేస్తే కనిపిస్తుంది. అదే విధంగా లైట్ తీసుకున్నప్పుడు డార్క్ కలర్ లో తీసుకుంటే కనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి కంపోజ్ మెయిల్ తీసుకున్నప్పుడు ఈ మెయిల్ లో బాడీ ఆఫ్ ది లెటర్ కానీ సబ్జెక్ట్ కానీ సిసి కానీ బీసీసీ కానీ టూ ఆర్డర్స్ కానీ మనకి లైట్ కలర్స్ కనిపిస్తుంది. లైట్ కలర్స్ అంటే ఏంటి? వైట్ ఈజ్ మనకి డిఫాల్ట్ కలర్ గా లైట్ కలర్ తీసుకుంటుంది. అయితే మనం టైప్ చేసేటువంటి టెక్స్ట్ మనకి ఏ కలర్ లో వస్తుంది డిఫాల్ట్ గా అంటే డార్క్ మోడ్ లో వస్తుంది. అంటే డార్క్ మోడ్ అంటే ఏంటి? బ్లాక్ కలర్ తీసుకుంటాం. సో ఇక్కడ లైట్ కలర్ లో బ్లాక్ కలర్ మనకి నీట్ గా టెక్స్ట్ అనేటువంటిది చూడడానికి బాగుంటుంది. కాబట్టి డిఫాల్ట్ గా మనకి ఏవైతే అవసరం అవుతుందో ఆపోజిట్ కలర్స్ తీసుకుంటాం అనమాట. బ్యాక్గ్రౌండ్ డార్క్ తీసుకుంటే టెక్స్ట్ కి లైట్ తీసుకుంటాము, లేదా బ్యాక్గ్రౌండ్ లైట్ తీసుకుంటే టెక్స్ట్ కి డార్క్ తీసుకుంటాం. సో ఇప్పుడు నేను వేరేది చేంజ్ చేస్తాను. థీమ్ ను చేంజ్ చేశాను. సో నాకు చేంజ్ అయింది. ఓకేనా? సో ఈ విధంగా మనము పర్సనల్ మెయిల్ ని యూజ్ చేస్తూ ఉంటాం. మనకి ఏ విధంగా అయితే అవసరం అవుతుందో ఆ విధంగా మనము యూజ్ చేస్తూ ఉంటాం. నెక్స్ట్, సో క్లియర్ గా ఇక్కడ ఆల్రెడీ చెప్పాము టూ అడ్రస్ అంటే ఏంటి, సిసి అంటే ఏంటి, ఫ్రమ్ అంటే ఏంటి, బీసీసీ అంటే ఏంటి. సో ఇవన్నీ కూడా స్టెప్ బై స్టెప్ మనం మెయిల్స్ ఎలా ఫార్వర్డ్ చేయాలనేటువంటిది క్లియర్ కట్ గా స్టెప్ బై స్టెప్ ప్రెజెంటేషన్స్ ఉన్నాయి మనకి. సో ఇది డిఫాల్ట్ సెంట్ యొక్క డైలాగ్ బాక్స్ అన్నమాట. ఇక్కడ చూడండి అన్ని కనిపిస్తుంది మనకి. ఇందాక నేను ఓపెన్ చేసి కూడా మీకు చూపించాను. యాజ్ ఇట్ ఈస్, సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇదే విధంగా కనిపిస్తూ ఉంటుంది. స్మాల్ వేరియేషన్స్ ఉంటుంది అనమాట. అంటే డొమైన్ బేస్ చేసుకొని జీమెయిల్ లో ఒక విధంగా ఉంటుంది, యాహూలో ఇంకో విధంగా ఉంటుంది. చిన్న చిన్న వేరియేషన్స్. సో ఫంక్షనింగ్స్ అన్ని కూడా ఒకటే ఉంటుంది. నెక్స్ట్ బెనిఫిట్స్ ఆఫ్ ఈమెయిల్. సో ఈ ఈమెయిల్ వల్ల బెనిఫిట్స్ ఏంటి ఒక్కసారి చూద్దాం. ఈమెయిల్స్ ఆర్ డెలివర్డ్ ఎక్స్ట్రీమ్లీ ఫాస్ట్ వెన్ కంపేర్ టు ట్రెడిషనల్ పోస్ట్. సో నేను ఆల్రెడీ చెప్పాను, పోస్టల్ లో మనం ఏదైతే ఒక కంటెంట్ పంపించేటప్పుడు టైం ఎక్కువ తీసుకుంటుంది, అదే విధంగా డెలివరీ కూడా చాలా లేట్ గా అవుతుంది అని చెప్పాను. సో దాంతో కంపేర్ చేసినప్పుడు ఈజీ డెలివరీ అండ్ స్పీడ్ గా మనకి ఈమెయిల్ లో జరుగుతుంది అని చెప్పాను. ఈమెయిల్స్ కెన్ బి సెండ్ 24 hours a day, 365 days a year. సో మనము ఎప్పుడైనా సరే, ఎక్కడి నుంచి అయినా సరే, ఏ టైంలో అయినా సరే మనము ఈమెయిల్స్ అనేటువంటిది సెండ్ చేయొచ్చు, ఏదైనా కమ్యూనికేషన్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్, వెబ్ మెయిల్ మీన్స్ email can be sent and received from any computer anywhere in the world that has internet connection. సో ఇందాక చెప్పాను వెబ్ మెయిల్స్ అంటే ఏంటి, మనకి ఎప్పుడైనా ఎక్కడైనా ఎవరి నుంచైనా ఎవరికైనా కూడా త్రూ ఇంటర్నెట్ ద్వారా ఒక మెసేజ్ ని మనము టెలికాస్ట్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్, సో చీప్ అంటే ఏంటి? వెన్ యూజింగ్ బ్రాడ్బ్యాండ్ ఈచ్ మెయిల్ సెండ్ ఈస్ ఎఫిషియెంట్లీ ఫ్రీ ఆర్ ఎఫెక్టివ్లీ ఫ్రీ.
సో ఇక్కడ చూసినట్లయితే మనం పెట్టేటువంటి ప్రతి మెయిల్ కూడా 0 ఆఫ్ కాస్ట్ తో ఫ్రీ ఆఫ్ కాస్ట్ తో సెండ్ అవుతుంది. అంటే ఇక్కడ చాలా చీప్ గా మెయిల్స్ మనము పంపించుకోవచ్చు అని చెప్పి చెప్తున్నాడు అనమాట. అది రిసీవింగ్ అయినా సరే, సెండింగ్ మెయిల్స్ అయినా సరే, లేకపోతే ఏదైనా ఫైల్స్ ఫార్వర్డ్ చేసినప్పుడైనా సరే. నెక్స్ట్, ఈమెయిల్స్ కెన్ బి సెండ్ టు 1 పర్సన్ టు సెవరల్ పీపుల్. సో ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ మీకు చూపించాను. నేను ఏదైతే ఇప్పుడు మీకు ప్రాక్టికల్ గా చూపించానో, నేను ఫ్రమ్ అడ్రస్ లో ఓన్లీ యూజర్, సింగిల్ యూజర్ అయితే 2 అడ్రస్ లో ఒకరిని పెట్టాను, సిసిలో ఒకరిని పెట్టాను, బీసీసీలో ఒకరిని పెట్టాను. అంటే ఇక్కడ మల్టిపుల్ యూజర్స్ అవుతారు. సో ఇక్కడ కమ్యూనికేషన్ బిట్వీన్ సింగిల్ పర్సన్ టు సెవరల్ పర్సన్స్ జరుగుతుంది. ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సినటువంటి విషయం. నెక్స్ట్, వై టు యూజ్ ఈమెయిల్. సో మనం ఎందుకు యూజ్ చేస్తాము అనేటువంటిది చూద్దాం. సేవ్ ది టైం అండ్ ఫాస్ట్. అంటే వెరీ ఫాస్ట్ గా ఒక కమ్యూనికేట్ అయ్యేటువంటి మెసేజ్ ని తొందరగా తక్కువ టైంలో తీసుకునేటువంటి దాన్ని మనం ఈమెయిల్ గా చెప్తున్నాం. సో ఇక్కడ ఫ్రాక్షన్ ఆఫ్ మినిట్స్ లోనే మనకి రిప్లై అనేటువంటిది కూడా జరుగుతుంది. కమ్యూనికేషన్ బిట్వీన్ 2 పర్సన్స్ విత్ ఇన్ ఏ మినిట్స్ అని చెప్పి సింపుల్ గా చెప్పచ్చు అనమాట. నెక్స్ట్, మెయిల్ ద్వారా మనము ఎలక్ట్రానిక్ డాక్యుమెంట్స్ కానీ, రిసిప్ట్స్ కానీ, అవి ఏవైనా మనం ఫార్వర్డ్ చేసినప్పుడు ఎడిట్ చేసి లేకపోతే రివైజ్ చేసి మనము కంప్లీట్ గా మళ్ళీ రిప్లై మెయిల్ అనేటువంటిది ఇవ్వచ్చు. ఇట్ ఈస్ వెరీ ఫాస్ట్ యాజ్ కంపేర్డ్ టు ది పోస్టల్ మెయిల్, మనకు తెలుసు అది. సో అడ్వాంటేజెస్ ఆఫ్ ఈమెయిల్. ఈమెయిల్ ఈజ్ ఏ పుష్ టెక్నాలజీ. సో వాట్ ఈస్ మెన్ బై పుష్ టెక్నాలజీ? ఇక్కడ మనం ఒకటి అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, సో మనం మెయిల్ లో మనం ఏదైతే టైప్ చేస్తున్నామో ఆ డేటాను మనం పుష్ చేస్తున్నాము అనే అర్థం అనమాట. సో సెండ్ చేస్తున్నాము అంటే కంపల్సరీ మనము పుషింగ్ టెక్నాలజీ యూజ్ చేస్తున్నాం ఇక్కడ. నెక్స్ట్, మెయిల్స్ వెయిట్స్ ఫర్ యూ. సో మెయిల్స్ అనేటువంటిది ఒకరి కోసము ఎక్కడ కూడా వెయిట్ చేయదు. మనకి ఎప్పుడు అవసరం అనుకుంటే అప్పుడు పెట్టేసుకోవచ్చు అనమాట. ఎప్పుడు మెయిల్ ఎవరు పెట్టినా కూడా మనకి రిసీవ్ చేసుకోవచ్చు. ఈమెయిల్స్ ఈజ్ 1 to many. ఇందాక నేను చెప్పాను. సో సింగిల్ యూజర్ టు మెనీ యూజర్స్. ఈమెయిల్ ఈజ్ ఆల్మోస్ట్ ఫ్రీ. నెక్స్ట్, అడ్వాంటేజెస్ ఆఫ్ వాయిస్ మెయిల్స్. ఈ వాయిస్ మెయిల్స్ లో ఒకసారి చూడండి. సేవ్ ఫర్ ఫ్యూచర్ యూజ్. అదేవిధంగా ఆప్షన్స్ ఆఫ్ డీటెయిల్డ్ మెసేజెస్. సో మనం ఏదైనా మెసేజ్ ని టైప్ చేసినప్పుడు డీటెయిల్ గా మనము టైప్ చేస్తాము, లేదా ఆడియో అయినా కూడా డీటెయిల్ గా ఇవ్వగలుగుతాం. నో లాస్ ఆఫ్ మెసేజెస్. మనం ఏదైతే డేటాని ఫార్వర్డ్ చేస్తామో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మనకి డెలివరీ అవుతుంది. సో ఎవరికైతే పంపిస్తామో వాళ్ళకి. అంటే ఇక్కడ లాస్ ఆఫ్ డేటా కానీ లాస్ ఆఫ్ వాయిస్ కానీ జరగదు. నెక్స్ట్, పాస్వర్డ్ ప్రొటెక్షన్. సో పాస్వర్డ్ ప్రొటెక్షన్ పెట్టుకోవచ్చు. మనం ఇందాక నేను చూపించాను మీకు. సో కాన్ఫిడెన్షియల్ మోడ్ యాక్టివేట్ చేసుకుంటే పాస్వర్డ్ ప్రొటెక్షన్ ఇచ్చుకోవచ్చు, లేకపోతే తీసేయచ్చు అని చెప్పి చెప్పాను. ఎన్లార్జ్ మెసేజ్ సైజ్. సో మనకి ఇక్కడ పర్టికులర్ గా 25 MB వరకు మాత్రమే ఒక మెసేజ్ టైప్ చేసుకోవచ్చు అని చెప్పి చెప్తున్నాం. ఈ 25 MB లో టెక్స్ట్ మెసేజ్ అయితే చాలా పెద్ద మెసేజ్ ని మనము పంపించవచ్చు. నియర్ బై 1000 to 2000 క్యారెక్టర్స్ ని మనము టైప్ చేసి పంపించవచ్చు అనమాట. Learners can communicate with each other at any time from any place with available telephones. సో ఇక్కడ ఈ కమ్యూనికేషన్ జరిగేటప్పుడు ఏంటంటే ఎక్కడి నుంచైనా ఎప్పుడైనా ఎక్కడైనా కూడా మనము ఫోన్ ద్వారా కూడా తెలుసుకోవచ్చు అని చెప్పి చెప్తున్నారు. మీకు ఇందాక నేను ఎగ్జాంపుల్స్ చెప్పాను. ఫోన్ లో కూడా లాగిన్ చేసుకున్నప్పుడు మనం ఎలా యూజ్ చేస్తామో ఏంటనేది. నెక్స్ట్, డిసడ్వాంటేజెస్. ది రిసిప్ట్ నీడ్ యాక్సెస్ టు ది ఇంటర్నెట్ టు రిసీవ్ మెయిల్. సో ఇప్పుడు మనకి నేను ఆల్రెడీ మీకు పంపించింటాను. ఏదైతే నేను రిసిప్ట్ పంపించానో లేదా ఒక మెసేజ్ పెట్టింటానో, ఆ మెసేజ్ పెట్టినప్పుడు నాకు ఇంటర్నెట్ లేదు అనుకున్నప్పుడు, ఇంటర్నెట్ కనెక్షన్ యాక్సెస్ లేదు అనుకుంటే అప్పుడు మెయిల్ సెండ్ అవుతుందా అంటే సెండ్ కాదు. సెండ్ కాకుండా మెయిల్ అనేటువంటిది డ్రాఫ్ట్ లోకి వెళ్ళిపోతుంది. సో దట్ ఈస్ ద డ్రాబ్యాక్. అంటే మనం మెయిల్ ఫార్వర్డ్ చేసే ముందు, సెండ్ చేసే ముందు ఏం చేయాలి? ఇంటర్నెట్ కనెక్షన్ ని చెక్ చేసుకోవాలి. వైరస్. సో ఇది ఏదైతే మనం అటాచ్మెంట్స్ అటాచ్ చేస్తామో ఆ అటాచ్మెంట్స్ తో పాటుగా వైరస్ స్ప్రెడ్ అయ్యేటువంటి అవకాశం ఉందన్నమాట. సో కంప్యూటర్ లో వైరస్ ఉంది అంటాం. ఎందుకు వైరస్ వస్తుందంటే త్రూ మెయిల్స్ లో మనం అటాచ్ చేసేటువంటి ఫైల్స్, ఆ ఫైల్స్ లో ఉండేటువంటి
దాన్ని ఏమంటారంటే క్యాచ్ ఫైల్స్ అంటాం. ఆ క్యాచ్ ఫైల్స్ ద్వారా వైరస్లు అనేటువంటిది ఈజీగా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది మెయిల్ ద్వారా. నెక్స్ట్ ఫిషింగ్. సో ఈ ఫిషింగ్ అంటే ఏంటి? ఇక్కడ మనకి సెండింగ్ అన్ ఈమెయిల్ టు ఏ యూజర్ ఫాల్స్లీ క్లైమింగ్ టు బి లెక్టిమేట్. సో ఇక్కడ చూసినట్లయితే ఫిషింగ్ అనేటువంటిది ఇన్ఫర్మేషన్ లేదా బ్యాంక్ అకౌంట్ నంబర్స్ లేదా బగ్స్ అలా కొంత పర్సనల్ డీటెయిల్స్ కానీ లేదా కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ కానీ మనం పంపించినప్పుడు ప్రొటెక్ట్ చేసి పంపించాలి. వితౌట్ ప్రొటెక్షన్ మనం పంపించాము అంటే ఆటోమేటిక్ గా హ్యాక్ చేసేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి పర్సనల్ డీటెయిల్స్ పంపించేటప్పుడు కేర్ఫుల్ గా కాన్ఫిడెన్షియల్ పాస్వర్డ్స్ సెట్ చేసి మెయిల్స్ ఫార్వర్డ్ చేయాలి. అట్ ది సేమ్ టైం ఏంటంటే డాక్యుమెంట్స్ పంపిస్తూ ఉంటారు చాలా మంది, అగ్రిమెంట్ డాక్యుమెంట్స్ కానీ లేదా సర్టిఫికేట్స్ కానీ ఇలాంటివి పంపించేటప్పుడు కూడా కేర్ఫుల్ గా ఉండాలి. సో నో గ్యారంటీ ది మెయిల్ విల్ బి రీడ్ అంటిల్ ది యూజర్ లాగ్స్. సో ఇక్కడ ప్రతి మెయిల్ కూడా మనం పెట్టినటువంటి ప్రతి మెయిల్ కూడా అవతలి వాళ్ళు చదువుతారని మనకి గ్యారంటీ లేదు. ఓకేనా, వాళ్ళు చదవచ్చు, చదవలేకపోవచ్చు, లేదా మనం కాంటాక్ట్ చేసి చెప్తే వాళ్ళు అది మెయిల్స్ ని రీడ్ అవుట్ చేస్తారు. సో ఈ విధంగా మనకి డిసడ్వాంటేజెస్ ఆఫ్ మెయిల్స్ ఉన్నాయి. సో ఇప్పుడు మనం చెప్పినటువంటి ఈ ఎలక్ట్రానిక్ మెయిల్ కంటెంట్ లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఓవరాల్ గా? ఎవరికైనా డౌట్స్ ఉంటే అడగండి, ఏమైనా రెక్టిఫికేషన్స్ ఉంటే చెప్పండి, ఏమైనా మిస్టేక్ చేస్తున్నా లేకపోతే అర్థం కాని ఏమన్నా ఉంటే అడగండి. సార్ నవీన్ సార్. చెప్పండి సార్ నేను ఇప్పుడు 100 మెంబర్స్ కి మెయిల్ అనేది సెండ్ చేయాలి సార్. ఓకే. అక్కడ TO2 దగ్గర నేను ఇప్పుడు నా మెయిల్ కి నేను సెండ్ చేసుకోవాలి. KHANOUSHAD955@gmail.com అని కొడతాను. వేరే వాళ్ళకి సెండ్ చేయాలి. మెయిల్ ఐడి మొత్తం కొట్టాను. అలా 100 మంది మెయిల్ ఐడీస్ టైప్ చేయాలంటే టైం పడుతుందా సార్? దానికి ఏమన్నా ఈజీ వే ఏమన్నా ఉందా సార్? సో ఇప్పుడు నువ్వు అడుగుతున్నది ఏంటంటే మల్టిపుల్ పర్సన్స్ కి మెయిల్స్ సెండ్ చేయాలంటే కంప్లీట్ గా మెయిల్ టైప్ చేయాలి. టైప్ చేయకుండా మనకి ఏమైనా పాసిబిలిటీస్ ఉన్నాయా అని అడుగుతున్నావు సార్. అయితే మనకి ఇక్కడ లేబుల్ అనేటువంటిది ఒకటి క్రియేట్ చేసుకొని ఈ లేబుల్ లో మనం కాంటాక్ట్స్ ని సేవ్ చేసుకోవచ్చు. సో ఎప్పుడైతే మనం కాంటాక్ట్స్ ని సేవ్ చేసుకుంటామో ఆటోమేటిక్ గా కాంటాక్ట్స్ లో ఏంటంటే మెయిల్ అడ్రస్ ని సేవ్ చేసి పెట్టుకుంటాం. ఈ మెయిల్ అడ్రస్ ని సేవ్ చేసుకున్నప్పుడు ఆటోమేటిక్ గా టు అడ్రస్ లో వాళ్ళ యొక్క ఫస్ట్ లెటర్ టైప్ చేయగానే ఆటోమేటిక్ గా మన కాంటాక్ట్స్ లో నుంచి చూపిస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనము ఫోన్ లో నంబర్స్ తీసుకుంటాం, నంబర్స్ సేవ్ చేసి పెట్టుకొని ఉంటాం. సో కాంటాక్ట్ నంబర్స్ అన్ని కూడా చేసుకున్నప్పుడు మనకి ఏదైతే లెటర్ తో నేమ్ కావాలి అనుకుంటే ఆ నంబర్ తో మాత్రం మనము టైప్ చేస్తాం. వాళ్ళ యొక్క ఫస్ట్ నంబర్ కానీ లేకపోతే ఫస్ట్ లెటర్ కానీ టైప్ చేసి సెర్చ్ చేసుకున్నాం. సో అదే విధంగా కాంటాక్ట్స్ లో నుంచి మనము మెయిల్ అడ్రస్ తీసుకోవచ్చు. ఆ లేబుల్ ఒకటి ఉంది, అది కాంటాక్ట్స్ కూడా యాడ్ చేసుకునే చెప్పింటే బాగుండేది. సో ఫర్దర్ గా నేను మళ్ళీ ఫ్యూచర్స్ ఉన్నాయి గూగుల్ యొక్క ఫీచర్స్, అది చెప్పినప్పుడు క్లియర్ గా చెప్తాను. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. సో ఇంకా ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? సో జీమెయిల్ కి మనకి చిన్న చిన్న వేరియేషన్స్ ఉంటుంది. డొమైన్స్ లో మాత్రమే కంప్లీట్ ప్రొసీజర్స్ అంతా ఒకటే. అది యాహూ అయినా సరే, జీమెయిల్ అయినా సరే, హాట్మెయిల్ అయినా సరే, రెడిఫ్ అయినా సరే. అర్థమైందా అందరికి? అర్థమైంది సార్. అర్థం కాకుండా అర్థమైంది సార్ మీరు చెప్పిన క్లాసు. డౌట్స్ ఏమైనా ఉంటారో అడగండి, ప్రాబ్లం లేదు. కవిత మేడం చెప్పండి. డౌట్స్ ఏం లేవు సార్, క్లియర్ అర్థమైంది సార్ టాపిక్. చాలా వరకు మెయిల్ అంటే ఏమంటే వాట్ ఈస్ వాట్ అని తెలుసు, సెండ్ చేయడం, రిసీవ్ చేయడం కొన్ని మాత్రం తెలుసు. రోజు తెలుసుకున్నాం సార్ ప్రాక్టీస్ గురించి. ఓకే ఓకే మేడం, థ్యాంక్ యూ. సో మనము నవీన్ క్లాస్ ఎక్సలెంట్ గా చెప్పాను. నవీన్ నైస్, బాగా చెప్పావు. ఒక్క నిమిషం సార్. సో స్టూడెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంత చెప్పాల్సిన అవసరం లేదు. బట్ ఏంటంటే వాళ్ళకి మెయిల్స్ క్రియేట్ చేసుకోవడము, ప్రొటెక్ట్ చేసుకోవడము, అదే విధంగా మెయిల్స్ సెండ్ చేయడము, ఫార్వర్డ్ చేయడము, రిప్లై ఇవ్వడం, ఇవి మాత్రం
మినిమం నీడ్ కాబట్టి ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ నో డేస్ లో కంప్యూటర్స్ యూస్ చేస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కరికి అవసరం ఉంటుంది. సో ఫైల్స్ ని అటాచ్ చేయడం కానీ, అదే విధంగా మెయిల్ ఫార్వర్డ్ చేయడం కానీ, సెండ్ చేయడం కానీ, ఒకవేళ డ్రాఫ్ట్ లో ఉండేటువంటి మెయిల్ ని ఎలా సెండ్ చేయాలి అనేటువంటిది ఇవన్నీ కూడా మనము పిల్లలకి చెప్తే బాగుంటుంది. సో మనకి క్లియర్ కట్ గా తెలియాలి అని చెప్పి నేను చెప్పాను. సో కంప్లీట్ సెట్టింగ్స్ తో పాటు చెప్పాను నేను. సో వీటితో పాటు ఇంకా చాలా ఫ్యూచర్స్ ఉన్నాయి. ఈ ఫ్యూచర్స్ లో వాటిని ఏమంటామంటే గూగుల్ అప్లికేషన్స్ అని చెప్తాము. ఈ గూగుల్ అప్లికేషన్స్ లో సో మనకి ఒక 3 days బ్యాక్ సార్ ఒక క్వశ్చన్ అడిగాడు. అది ఏంటంటే గూగుల్ డాక్యుమెంట్ లో మనం ఏదైనా డేటాని చేసినప్పుడు యాజ్ ఇట్ ఈస్ అందరూ చేయగలుగుతారా లేదా అని చెప్పి అడిగాడు. సార్ అది నేను ప్రాక్టికల్ గా చేశాను. యాజ్ ఇట్ ఈస్ మనకి గూగుల్ షీట్ ఏ విధంగా అయితే వర్క్ అవుతుందో సేమ్ యాజ్ ఇట్ ఈస్ గూగుల్ డాక్యుమెంట్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఈ గూగుల్ డాక్యుమెంట్ లో వర్డ్ ఫార్మేట్ లో మనకి ఏవైతే మెయిన్ ట్యాబ్స్ అదే ఐ మీన్ టెక్స్ట్ కి సంబంధించి ఫంక్షనింగ్స్ ఉన్నాయో సేమ్ ఫంక్షనింగ్స్ గ్రూపింగ్స్ అన్ని కూడా గూగుల్ డాక్యుమెంట్ లో ఉన్నాయి సార్. సో ఇది కంప్లీట్ గా మనం లింక్ కూడా ఫార్వర్డ్ చేసుకోవచ్చు. అట్ ఏ టైం మల్టిపుల్ పర్పస్, అదేవిధంగా మల్టిపుల్ యూజర్స్ కూడా యూజ్ చేయొచ్చు. ఎట్ ది సేమ్ టైం గూగుల్ షీట్స్ సార్. ఓకే ఓకే, ఇది అర్థమైంది అందరికి? అందరికి అర్థమైందా? అర్థమైంది సార్. ఓకే, నవీన్ నైస్. నవీన్ క్లాస్ బాగా చెప్పావు, ఎక్సలెంట్ గా చెప్పావు. నాకు తెలిసి అందరికీ అర్థమైంది అనుకుంటా. మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నా ఏమున్నా తర్వాత అయినా మీరు అసలు కాల్ చేసినా లేకపోతే గ్రూప్ లో మీరు మెసేజ్ చేసినా నాకు ఈ పాయింట్ అర్థం కాలేదని ఏం చేసినా మీకు అనేది 100% మీకు దానికి రెక్టిఫికేషన్ ఉంటుంది, మీకు ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది. సరేనా? మీకు ఎప్పుడు ఏ డౌట్స్ వచ్చినా అడగండి, ఎవరిని అడిగినా చెప్తారు, లేకపోతే ఆ సెషన్ డీల్ చేసిన వాళ్ళు అడిగినా చెప్తారు. ఓకేనా? ఇంకోటి ఏమంటే సెషన్ డీల్ చేసేటప్పుడు అందరూ ఏవైతే మీరు డీల్ చేస్తున్నారో అవన్నీ ఒకసారి ముందే చూసుకోండి, ఎట్లా ఉండాలా ఏం చేయాలనేది. ఓకేనా? ఇప్పుడు సెషన్ నవీన్ ఎక్సలెంట్ చెప్పాను నవీన్ క్లాసు. ఇప్పుడు నీ మధ్యలో డిస్కనెక్ట్ అయింది, 2 రికార్డు మెర్జ్ చేయాలా? మెర్జ్ చేయి. ఓకే, మెర్జ్ చేసి అప్లోడ్ చేసి లింక్స్ పెట్టండి. అందరూ ఇప్పుడు లింక్స్ పెట్టట్లేదు, మీరు చేస్తున్నారు కామ్గా అయిపోతున్నారు. లింక్స్ పెట్టండి. మీరు డైలీ వర్క్ డన్ కంపల్సరీ మీరు చేయండి, డైలీ వర్క్ డన్ అనేది. సరేనా? డైలీ వర్క్ డన్ మీరు 100% చేయాల్సిందే మీరు, అదైతే ఆప్షన్ లేదు. ఇప్పుడు ఆ గూగుల్ డాక్స్ లో మీరు గూగుల్ డాక్స్ లో చేస్తామంటే డాక్స్ లో చేయండి. అందరూ గూగుల్ డాక్స్ లింక్ ఒకటి పెడతాను నేను. లీలా కూడా ఒకసారి చూసింది గూగుల్ డాక్స్ లో చేయొచ్చని, శాంపుల్ కూడా పెట్టింది. నేను ఆ ఫార్మాట్ పెడతాను ఎట్లా చేయాలనేది, వర్డ్ ఫార్మాట్. ఆ ఫార్మాట్ లో మీరు ఆ గూగుల్ డాక్స్ లో మీరు డైలీ వర్క్ డన్ అనేది అప్డేట్ చేయండి. మీరు ఏప్రిల్ వర్క్ డన్ షీట్, మార్చ్ వర్క్ డన్ షీట్ చూసారు, అది మళ్ళీ ఒకసారి చూసి క్లారిఫై చేసుకోండి. దాంట్లో అందరూ కరోనా హాలిడేస్ అని పెట్టేశారు. మనకు 23rd నుంచి జూమ్ కాల్స్ జరుగుతున్నాయి. ఆ జూమ్ కాల్స్ మీరు ఏవైతే జూమ్ కాల్స్ మీరు టాపిక్స్ జరుగుతున్నాయో ఆ టాపిక్స్ క్లియర్ గా మెన్షన్ చేయండి. ఓకేనా? అందరూ మెన్షన్ చేయండి క్లియర్ గా. ఎనీవే నైస్ నవీన్, క్లాస్ బాగా చెప్పావు. రికార్డింగ్ ఆఫ్ చేసేసి ఇంకా క్లోజ్ చేసి డాక్యుమెంట్ నువ్వు ప్రిపేర్ చేసి